హర్విల్ పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే అంశం క్లైమేట్ చేంజ్ ఆర్ గ్లోబల్ వార్మింగ్. అలాగే దాంతోపాటు అదే కాంటెక్స్ట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అని కానీ, అడ్వాన్స్ బ్యాటరీ టెక్నాలజీ అని కానీ, గిగా ఫ్యాక్టరీస్ అని కానీ, ఇవన్నీ దాదాపు అదే డొమైన్లో మనకి వినిపించే పదాలు. కానీ ఆ సెక్టర్లో యాక్టివ్గా వర్క్ చేయని వాళ్ళకి అంతవరకు మాత్రం తెలుసు. దానికి మించి ఎక్కువ తెలుసుకోవడానికి ఆసక్తి చూపించి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి నాలాంటి వాళ్ళ బెనిఫిట్ కోసం, అలాగే ప్రేక్షకుల శ్రోతల బెనిఫిట్ కోసం ఇవాళ ఆ సెక్టర్లో చేస్తున్న ఒక అంటే ఎనర్జీ సెక్టర్లో ఇండియాలో ఒక సీనియర్ లీడర్షిప్ రోల్లో అమర్ రాజా కంపెనీ, అమర్ రాజా గ్రూప్లో చేస్తున్న విజయానంద్ సముద్రాల గారు ఈరోజు మన విశిష్ట అతిథి. నమస్కారం అండి విజయానంద్ గారు, స్వాగతం. సో మనం నేను చెప్పిన అంశంలోకి వెళ్ళే ముందు మీ స్వపరిచయం కొంచెం, అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఏం చదువుకున్నారు, అలాగే వృత్తిపరంగా మీ ప్రస్థానం ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా చెబుతారా? అండి, ముందుగా హరివిల్లు ప్రేక్షకులకి శ్రోతలకి అందరికీ నా తరపు నుంచి కూడా శుభాకాంక్షలు. ఈ రోజు వరకు నేను ఒక శ్రోతని, ఒక ప్రేక్షకుడిని హరివిల్లుకి. ఇవాళ ఈ ప్లాట్ఫామ్లో మీతో పాటు సంభాషించడానికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను మా సొంత ఊరు తిరుపతి అండి. తిరుపతి దగ్గర ఏర్పేడు దగ్గర ఒక విలేజ్, కాట్రకాయలగుంట అని ఏర్పేడు మండలంలో విలేజ్ అది. కానీ నాన్నగారు ఉద్యోగరీత్యా తిరుపతిలో స్థిరపడడం వల్ల మొదటి నుంచి నేను తిరుపతిలోనే పుట్టడం, పెరగడం, చదవడం జరిగింది. బీటెక్ వరకు ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఐఐటి బాంబేకి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ కెమికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. తిరుపతిలో పుట్టి పెరగడం అనేది అదొక విశేషం. అందరూ ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ చాలా మంచి జ్ఞాపకాలు. అది జ్ఞాపకం కూడా అనలేము, ఎందుకంటే ఇప్పుడు కూడా తిరుపతికి రెగ్యులర్గానే వెళ్తూ ఉంటాను నేను. పుట్టి పెరిగి చదువుకున్న ప్లేస్లోనే ఉద్యోగం కూడా రావడంతో రెగ్యులర్గా తిరుపతికి వెళ్ళి వస్తూ ఉంటాను. ఈ 50 ఏళ్ల పైచిలుకు టైం పీరియడ్లో తిరుపతి అనేది ఎలా రూపాంతరం చెందింది అనేది కళ్ళారా చూసిన అనుభవం నాది. నాన్నగారు సంస్కృత పండితులండి. పుట్టింది చిన్న కుగ్రామంలో అయినా పక్కనే వ్యాసాశ్రమం అని ఏర్పేట పక్కన ఒక ఆశ్రమం గురుకులంలో సంస్కృతం చదివారు. దాంతో ఆయనకు మొదటి నుంచి సంస్కృత భాషలో పట్టు రావడం, సంస్కృతంలోనే పాండిత్యం సంపాదించుకోవడం, దానికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ముందు ఓరియంటల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. తర్వాత హిందూ ధర్మ రక్షణ సమితి హెచ్డిఆర్ఎస్ అనేవాళ్ళు అప్పట్లో, అందులో సెక్రటరీగా డెప్యుటేషన్ కింద వెళ్ళారు. దాన్నే తర్వాత ధర్మ ప్రచార పరిషత్ అని మార్పు చేశారు. సో 90 ఏళ్ళలో నాన్నగారు రిటైర్ అయినా కూడా పోయిన సంవత్సరం పరమపదించేంత వరకు కూడా టిటిడిలో సాహిత్య సేవల్లోనే ఉండేవాళ్ళు. టిటిడి పబ్లికేషన్స్కి ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్నారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టులో 18 పురాణాలని పరిష్కరించి సామాన్యంగా తెలుగు చదువుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో దానికి విశ్లేషణ చేయడం, ఒక 30 మంది పండితుల్ని ఒక కమిటీ లాగా పెట్టి దానికి ఒక కోఆర్డినేటర్గా ఉండేవాళ్ళు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఇంట్లో ఈ పండిత గోష్ఠి అంటారు కదా, అది పక్క రూమ్లో నేను మా చదువులు మేము చదువుకుంటున్నా వినపడుతూ ఉండేది. కాస్త కోస్తో దాని మీద ఆసక్తి అనేది అయితే ఉంది, కానీ నాన్నగారి పాండిత్యం నాకైతే అవ్వలేదు. నేను నా పద్ధతిలో టెక్నికల్ కోర్సెస్, టెక్నికల్ చదువులు చదువుకున్నాం. అమ్మ కూడా టీచరే, తెలుగు టీచరు. సో ఇంట్లోనే 2 టీచర్లు ఉండేవాళ్ళు, ప్రొఫెసర్, ఒక లెక్చరర్, ఒక టీచరు. కొద్దిగా భయం భక్తి ఉండేది. అందువల్ల ఎంత పిల్లలైనా స్కూల్లో స్టూడెంట్స్ని డీల్ చేసినప్పుడు మమ్మల్ని కూడా డీల్ చేసేవాళ్ళు. కాబట్టి డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటైంది. 1990లో ఐఐటి ముంబైలో చదువుయిన తర్వాత అప్పట్లో హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ అనేవాళ్ళు
ఇప్పుడు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ అంటారు దాన్ని. అందులో వాళ్ళ రీసెర్చ్ సెంటర్లో బాంబేలో ఫస్ట్ జాబ్ నాకు. ఒక 3 years అందులో పనిచేశాను. అదొక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ బ్రాండెడ్ సేల్స్ మీద ఆధారపడి ఎక్కువగా ప్రజలందరికీ తెలిసిన సంస్థ అయినా కూడా వెనకాల టెక్నాలజీ కానీ రీసెర్చ్ కానీ ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ టైం ఎక్స్పోజర్ వచ్చింది అప్పట్లో. 3 సంవత్సరాల తర్వాత ఏదో ఒక వెకేషన్ పీరియడ్లో తిరుపతికి రావడం, నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అతను అమరాజాలో అప్పుడే యంగ్ ఇంజనీర్గా చేరాడు. సో అతను పిలిస్తే అమరాజా సంస్థ ఎలా ఉందో చూద్దాము, తిరుపతి చుట్టుపక్కల ఒక ఫ్యాక్టరీ లాంటిది వచ్చింది కదా అని ఆసక్తితో వెళ్ళి చూడడం. అలా వెళ్ళినప్పుడు అక్కడ వైస్ ప్రెసిడెంట్ టెక్నాలజీ అయిన రాణా హెబ్బర్ గారు అని ఉండేవాళ్ళు. ఆయనతో ఒక అరగంట పాటు ఆయన హీఈస్ యుఎస్ రిటర్న్, ఒక అరగంట పాటు ఆయనతో కలిసిన తర్వాత నేను కెమికల్ ఇంజనీర్ అని తెలుసుకుని ఆయన కెమికల్ ఇంజనీరే. సో యాజ్ ఎ కెమికల్ ఇంజనీర్ వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ ద ప్లాంట్ అని అడిగారు ఆయన. అంటే నేను కెమికల్ ఇంజనీర్గా చూడలేదండి, మా ఫ్రెండ్ మీకు టైం ఏదో అవుతుందని త్వరగా చూపించి తీసుకొచ్చాడు అని అంటే, లేదు నువ్వు వెళ్ళి మళ్ళీ కెమికల్ ఇంజనీర్గా ఫ్యాక్టరీ చూసేసిరా, మాకు ఎక్కువ కెమికల్ ఇంజనీర్లు లేరు ఫ్యాక్టరీలో, ఐ వాంట్ టు గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎ కెమికల్ ఇంజనీర్ అబౌట్ ద ఫ్యాక్టరీ అని నన్ను మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళమని చెప్పారు. సో ఒక 2 గంటల పాటు క్షుణ్ణంగా, అప్పట్లో చిన్న ఆపరేషన్ అండి, అప్పుడే మొదలెట్టింది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1992. సో ఫ్యాక్టరీ 2 hours తిరిగి వచ్చిన తర్వాత ఒక గంట సేపు ఇద్దరం మాట్లాడుకున్నాం. మరి ఆయనకి ఏం అనిపించిందో ఏమో, నేను ఇంకో బయలుదేరి వచ్చే ముందు నీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే అమరాజాలో చేరాలి అనుకుంటే లెట్ మీ నో అని చెప్పారు. అది వెకేషన్ వెళ్ళింది కాబట్టి నేను ఆలోచన అప్పట్లో లేదు నాకు. తర్వాత వెనక్కి వచ్చేసిన తర్వాత 1-2 సార్లు ఫోన్ వచ్చింది అప్పట్లో. సరే అప్పుడు ఇంకా పుట్టిన ఊర్లో ఉద్యోగం అనే ఒక అట్రాక్షన్ నిదానంగా బుర్రం తొలవడం మొదలెట్టింది. సరేనండి, నాకు ఒకసారి చైర్మన్ గారిని కలిసిన తర్వాత నేను డెసిషన్ తీసుకుంటాను, ఇంట్రెస్ట్ అయితే ఉంది, బట్ అటుపక్క నుంచి ఏం ప్లాన్స్ ఉన్నాయో నాకు పూర్తిగా తెలియదు అని అంటే, అప్పుడు చైర్మన్ గారితో ఇంటర్వ్యూ అనే కన్నా ఒక చిన్న మీటింగ్ పెట్టారు. ఇంకా ఆయన కలిసిన తర్వాత మళ్ళీ రెండో థాట్ రాలేదు నాకు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిస్ విజన్. సో 92లో నేను అమరాజాలో చేరడం జరిగింది. 92 నవంబర్. ఇప్పటికి 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాలు అమరాజాలోనే ఉన్నాను. కానీ ఇందులో విశేషం ఏంటంటే, నేను చేరడానికి ముఖ్య కారణం పుట్టిన ఊర్లో ఉద్యోగం. అప్పుడు హిందుస్థాన్ లీవర్ రీసెర్చ్ని వదిలేసి అమరాజాలో చేరుతున్నాను అని ఎవరన్నా క్లాస్మేట్స్కో లేక కలీగ్స్కో చెప్తే చాలా కష్టంగా ఉండేది జస్టిఫై చేసుకోవడం. పుట్టినూరులో ఉద్యోగం వెళ్ళిపోతున్నాను తప్ప ఇంకేది నేను క్లియర్గా వాళ్ళకి కన్విన్సింగ్గా చెప్పలేకపోయాను. నేను కన్విన్స్ అయినా వాళ్ళకి చెప్పలేకపోయాను. విత్ ఇన్ 12 months ఆఫ్టర్ జాయినింగ్ మా చైర్మన్ గారు ఈ సెడ్, నువ్వు హైదరాబాద్కి వెళ్ళి, జయదేవ్ గారు అప్పుడే నాతో పాటే ఆల్మోస్ట్ ఒక 6 months తేడాలు, ఆయన కూడా అమెరికా నుంచి తిరిగి వచ్చి కంపెనీలో చేరున్నారు అప్పుడే. సో మీరిద్దరూ వెళ్ళి హైదరాబాద్లో సెంట్రల్ మార్కెటింగ్ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, తిరుపతి నుంచి మనం అన్నీ చూసుకోవడం కష్టం, ఒక మెట్రోపాలిటన్ సిటీలో మనకు బేస్ ఉండాలని పంపించారు మమ్మల్ని. అక్కడికి వెళ్ళి సెంట్రల్ మార్కెటింగ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నీకు కార్పొరేట్ ఆఫీస్లో కాదు, ఫీల్డ్ సేల్స్లో ఎక్స్పీరియన్స్ రావాలి అని మళ్ళీ అక్కడి నుంచి చెన్నైకి రీజనల్ మేనేజర్గా పంపించారు. 1 year అక్కడ పనిచేసిన తర్వాత మనకి బాంబే అటుపక్క అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, నీకు బాంబే అలవాటే కదా, అప్పటికి ఆల్రెడీ నువ్వు బాంబేలో ఉండొచ్చావు కదా అని మళ్ళీ అక్కడ బాంబేకి ట్రాన్స్ఫర్ చేశారు అనమాట. సో 2 సంవత్సరాలు తిరక్క ముందే గోడకు వచ్చిన బంతిలాగా మళ్ళీ బాంబే చేరాను నేను. హిందుస్థాన్ లెవెల్లో పనిచేస్తూ ఉండే ఊర్లో ఉద్యోగం కదా అని వెళ్ళిన వాడిని 2 సంవత్సరాలకు మళ్ళీ బాంబేకి వెళ్ళడం జరిగింది. కానీ అప్పటికి మైండ్ సెట్ మారిపోయింది. అంటే ఉండే ఊర్లో ఉద్యోగం అనే ఫ్యాక్టర్ డైల్యూట్ అయింది అప్పటికి. ఎందుకంటే ఇంకా యాంకర్ తిరుపతిలోనే ఉంది అమరాజాకి, బట్ నేను చేసే ఉద్యోగం మాత్రం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా అని బాంబేలో కొద్ది రోజులు చేసిన తర్వాత ఇంకా అలాగా ఈ 33 సంవత్సరాలు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అవర్ డిస్కషన్ మేబీ ఐ విల్ బ్రింగ్ ఇన్ సమ్ మోర్ రెఫరెన్సెస్ టు హౌ ఇట్ హెల్ప్డ్ మీ. సో ఈ 32 ఏళ్లలో మీరు ఏ ఫంక్షన్లో, అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్లోనే ఎక్కువ చేశారా, లేకపోతే ఇంకా R&D, కోర్ R&D కానీ విడిగా అంటే ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అలాంటి దేంట్లో ఎక్కువ చేశారు? అది, ఇఫ్ ది బెస్ట్ వే ఐ కెన్ పుట్ ఇట్ అండి, ఐ హ్యావ్ నాట్ చేంజ్డ్ కంపెనీస్ బట్ ఐ హ్యావ్ చేంజ్డ్ జాబ్స్.
సో అడుగుతుంటారు 33 సంవత్సరాలు ఒకే కంపెనీలో ఉండిపోయావు కదా, మరి యునో హౌ ఇట్ హెల్ప్ యూ అని. ఐ హ్యావ్ హ్యాండిల్డ్ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ అండి. ఇనిషియల్ గా చేరినప్పుడు టెక్నికల్ సర్వీసెస్ అనే డిపార్ట్మెంట్ లో చేరాను. దెన్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ కార్పొరేట్ మార్కెటింగ్ ఆఫీస్, దెన్ ఫీల్డ్ సేల్స్. 98లో అమరాజా వాళ్ళు జాన్స్ కంట్రోల్స్ తో జేవీ పార్ట్నర్షిప్ సైన్ చేసినప్పుడు ఐ వెంట్ బ్యాక్ ఫ్రమ్ బాంబే టు తిరుపతి. అప్పుడు నాకున్న అసైన్మెంట్ ఏంటంటే, జాన్సన్ కంట్రోల్స్ అప్పటికి లార్జ్లీ నార్త్ అమెరికన్ బేస్డ్ ఆటోమోటివ్ బ్యాటరీ కంపెనీ, అది బాగా యుఎస్ లో డామినేటింగ్ షేర్ ఉన్న కంపెనీ. వాళ్ళు అప్పటికి ఇంకా గ్లోబల్ గా ఎక్స్పాండ్ కాలేదు. కానీ నాకున్న అసైన్మెంట్ ఏంటంటే, వాళ్ళ టెక్నాలజీని తీసుకొచ్చి మేము ఆటోమోటివ్ బ్యాటరీ బిజినెస్ మొదలెట్టాలి. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ ఎస్టాబ్లిషింగ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ ఇన్ ది ఆటోమోటివ్ స్పేస్. ఇది నాకున్న అసైన్మెంట్. ఐ వుడ్ కన్సిడర్ దట్ యాజ్ ఎ వెరీ గుడ్ బ్రేక్ ఫర్ మీ. సో జాన్స్ కంట్రోల్స్ లో వాళ్ళకి ఒక జాయింట్ వెంచర్ పార్ట్నర్ కి టెక్నాలజీ ఇవ్వడం అనేది అక్కడ వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. మాకైతే అంతకుముందు ఇండస్ట్రియల్ బ్యాటరీస్ అయినా 8 సంవత్సరాలుగా మేము ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నాం కాబట్టి టెక్నాలజీని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలనేది కంపెనీగా ఒక ఆర్గనైజేషన్ గా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇండివిజువల్ గా నాకైతే లేదు. ఎందుకంటే నేను సేల్స్ లో ఉండేవాడిని అప్పటిదాకా. కాబట్టి అప్పుడు జాన్స్ కంట్రోల్స్ కు వెళ్ళడం, అక్కడ వాళ్ళని మాకు కావాల్సిన విషయాల గురించి అడగడం, వాళ్ళకి ఒక ప్రాసెస్ ఓరియంటేషన్ లేదు, ఎలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇట్స్ లైక్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే నీకేం కావాలో తీసుకెళ్ళు అన్నట్టు, అక్కడికి వెళ్ళి ఫ్యాక్టరీస్కి వెళ్ళడం, రీసెర్చ్ సెంటర్కి వెళ్ళడం, ఇండియాలో మార్కెట్ ఏంటి అని అర్థం చేసుకుని దాన్ని అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి ఒక 2 years లో వి మేడ్ అవర్ ఫస్ట్ ప్రోడక్ట్. అమరాన్ బ్రాండ్ 2000లో లాంచ్ చేస్తాం 2 years లో. బట్ అమరాన్ బ్రాండ్ లాంచ్ చేయడం కన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఫోర్డ్ వాళ్ళు ఐకాన్ అని ఒక వెహికల్ లాంచ్ చేశారు. So our first project was to build a battery completely in India for Icon vehicle, both diesel and petrol. And to me, it's still, the greatest experience of truly becoming an engineer. అప్పటిదాకా బీటెక్ చదువుకున్నా, ఎంటెక్ చదువుకున్నాం, కొద్ది గొప్ప యూనిలివర్ లో ఉన్నప్పుడు రీసెర్చ్ చేశాను, కానీ ప్రాక్టికల్ గా ఇంజనీరింగ్ నాలెడ్జ్ ని అప్లై చేసిన నాలెడ్జ్ తో తయారైన ప్రోడక్ట్ మార్కెట్ లోకి వెళ్ళి మార్కెట్ లో రికగ్నిషన్ రావడం అనేది ఆ 2 years లో మంచి ఎక్స్పీరియన్స్. తర్వాత ఐ స్లోలీ, అంటే సీనియర్ మేనేజర్ టెక్నాలజీగా ఉండి, దెన్ ఐ బికమ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ జనరల్ మేనేజర్ రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్స్. సో ప్లాంట్ కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీ కూడా అప్పట్లో నేనే చూసేవాడిని. 2009 వరకు ఐ వాజ్ లీడింగ్ అవర్ రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్ సెంటర్. 2009లో కంపెనీ పెద్దదయ్యే కొద్దీ రీస్ట్రక్చరింగ్ అనేటివి ఇంటర్వెన్షన్స్ వచ్చాయి అట్ డిఫరెంట్ స్టేజెస్. సో ది ఎస్బియు కాన్సెప్ట్ తీసుకొచ్చారు, స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ కాన్సెప్ట్. సో దెన్ ఐ మూవ్డ్ యాజ్ ఎస్బియు హెడ్ ఫర్ అవర్ ఇండస్ట్రియల్ బ్యాటరీ డివిజన్. ఈ టెలికామ్, రైల్వేస్, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రాసెస్ ఇండస్ట్రీ, సోలార్, అప్పట్లో కూడా కొద్ది గొప్ప సోలార్కి అమ్మేవాళ్ళం మేము. 2009లో ఐ మూవ్డ్ యాజ్ ఎస్బియు హెడ్. అప్పుడు తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్ మూవ్ అవడం జరిగింది. ఎందుకంటే అప్పటికే హైదరాబాద్ లో మేము 98లో ఎస్టాబ్లిష్ చేసిన కార్పొరేట్ ఆఫీసు బాగా మెచ్యూర్ అయింది అప్పటికి, లార్జర్ ఆర్గనైజేషన్ కింద. సో ఎస్బియు హెడ్ గా మూవ్డ్ టు హైదరాబాద్. సో 2009 నుంచి 2024 15 సంవత్సరాలు అయింది హైదరాబాద్కి వచ్చి. ఒక 2 years ఎస్బియు హెడ్ గా ఉన్న తర్వాత మా గ్రూప్ కంపెనీస్ కొన్ని ఉన్నాయండి, బ్యాటరీసే కాకుండా కంపెనీ, మా గ్రూప్ లో ఇంకొక 6-7 బిజినెసెస్ ఉన్నాయి. దానికి వన్ ఆఫ్ ద బిజినెస్ కి సిఇఓగా వెళ్ళాను నేను. ఆ బిజినెస్ మోస్ట్లీ పవర్ ఎలక్ట్రానిక్స్. తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఈ సోలార్ ఈపీసీ, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈపీసీ ప్రాజెక్ట్స్, అదొక న్యూ డివిజన్ నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక 6 years ఆ బిజినెస్ కి సిఇఓగా ఉన్నా. ఫ్రమ్ ఏ అచీవ్మెంట్ పర్స్పెక్టివ్, that was a very satisfying thing, because when I went there, it was less than 100 crore business with loss making. 6 years lo, we brought it close to 350 crores and comfortable profit. More than profit, our business lo cash flow is more important. P&L healthy ga unna, balance sheet okkosari ibbanduluga untayi. We were able to correct that also. So now it is almost a 1,500 crore business. Okay, so only 2017 వరకు, just to finish the balance part,
2017 నుంచి ఒక 4 years లిస్టెడ్ కంపెనీ సిఇఓగా మూవ్ అయ్యాను, బ్యాక్ టు బ్యాటరీస్ సిఇఓ ఫర్ లిస్టెడ్ కంపెనీ. అమరాజా గ్రూప్ లో లిస్టెడ్ కంపెనీకి ఫస్ట్ టైం సిఇఓ. అంతకుముందు జయదేవ్ గారే పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యేవాడు మేనేజింగ్ డైరెక్టర్గా. బట్ బికాస్ ఆఫ్ ది గ్రోత్ అండ్ బికాస్ ఆఫ్ ది ఫోకస్ రిక్వైర్డ్ ఐ మూవ్డ్ యాజ్ అ సిఇఓ దేర్. తర్వాత 4 years సిఇఓగా ఉన్నా. 2021లో there has been a structural change in the board level also, where the third generation promoters, అంటే ఇప్పుడు రామచంద్ర నాయుడు గారు ఫౌండర్ చైర్మన్, జయదేవ్ గారు నెక్స్ట్ జనరేషన్ అనుకుంటే, ద థర్డ్ జనరేషన్ రామచంద్ర నాయుడు గారి గ్రాండ్ చిల్డ్రన్, దే హ్యావ్ కమ్ ఇన్ టు బిజినెస్. సో వాళ్ళు బోర్డ్ జాయిన్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ ద గ్రూప్ రియలైజ్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఈ కొత్త టెక్నాలజీస్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎనర్జీ స్టోరేజ్, రెన్యూబుల్ ఎనర్జీ, ఇది అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. దానిలో మనం కూడా కొన్ని కేపబిలిటీస్ పెంచుకుని ఒక సపరేట్ బిజినెస్ లాగా మేనేజ్ చేయాలంటే సిఇఓ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది న్యూ ఎనర్జీ బిజినెస్ అని కొత్తగా ఒక బిజినెస్ పెట్టాం. అప్పుడు 2021లో ఐ మూవ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది న్యూ ఎనర్జీ బిజినెస్. ప్రస్తుతానికి కూడా అదే బాధ్యత నెరవేరుస్తున్నాను. ఓకే. సో అమర్ రాజా కంపెనీ గురించి, అమర్ రాజా గ్రూప్ గురించి క్లుప్తంగా ప్రస్తుతం ఉన్న టర్న్ ఓవర్ ఎంత, హెడ్ కౌంట్ ఎంత, అలాగే వీరి మెయిన్ రెవెన్యూ స్ట్రీమ్స్ ఏంటి అనేది. అంటే అమెరాన్ అనేది అందరికి తెలుసు, కానీ అసలు ప్రస్తుతం ఉన్న రెవెన్యూ స్ట్రీమ్స్ ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది కూడా తెలియదు చాలా మంది. మాకు గ్రూప్ వైజ్ 7 ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఉన్నాయండి, యాజ్ ఫైనాన్షియల్ ఎంటిటీస్. ఆ 7 ఫైనాన్షియల్ ఎంటిటీస్ లో 14 బిజినెస్ లైన్స్ ఉన్నాయి, విచ్ బికమ్స్ లైక్ బిజినెస్ యూనిట్స్. అన్ని కలుపుకుంటే దాదాపు $2 billion గ్రూప్ రెవెన్యూ ఉంది. ఇప్పుడు 2/3 ఆఫ్ ద $2 billion కమ్స్ ఫ్రమ్ బ్యాటరీస్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు అమరాజా బ్యాటరీస్ లిమిటెడ్ అనట్లేదు, దాన్ని నేమ్ చేంజ్ చేసాం లాస్ట్ ఇయర్, అమరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ అని. విత్ చేంజింగ్ ఫోకస్ ఆన్ మార్కెట్ అండ్ అవర్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అండ్ కేపబిలిటీస్, ఇప్పుడు అమరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ అంటున్నాం. So 2/3 of the $2 billion revenue comes from the listed entity called Amaraja Energy and Mobility. Balance 1/3 comes from the other 6 companies. Vaatlo ee power electronics and EPC anedi, that is a large business. There's tarvata electronics manufacturing services, Amaraja Electronics Limited anundi. Tarvata Mangal Industries ani precision products, precision engineering products, injection molded components, height and cell fasteners, sheet metal housings, warehouse storage solutions, and precision engineering related products. That is another entity. One interesting entity is the Gala Foods, which is more a social entrepreneurship effort. అంటే చిత్తూరు మీకు తెలిసే ఉంటుంది, ప్రొడ్యూసెస్ ద లార్జెస్ట్ వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ అండ్ లార్జెస్ట్ క్వాంటిటీ ఆల్సో. ఐ థింక్ వరల్డ్ ప్రొడక్షన్ లో 25% మ్యాంగో ప్రొడక్షన్ కమ్స్ ఫ్రమ్ చిత్తూరు అండ్ నైబరింగ్ ఏరియాస్. సో ఆ ఫార్మర్స్ దాని వాల్యూని ఫుల్ గా రియలైజ్ కావట్లేదు, ఈ సప్లై చైన్ లో మల్టీ లేయర్ సిస్టమ్ వల్ల వాల్యూ డైల్యూషన్ వస్తుంది అని 2005లో గలా ఫుడ్స్ అని పెట్టి డైరెక్ట్ గా ఫార్మర్స్ నుంచి ఫ్రూట్ కొని హై టెక్నాలజీ ప్రాసెసింగ్ చేసి అసెప్టిక్ పల్ప్, ఫ్రూట్ పల్ప్ ని అసెప్టిక్ ప్యాకేజింగ్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్స్ పంపించేవాళ్ళం. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రకరకాలుగా బిజినెస్ చేంజ్ అయ్యి నౌ వీఆర్ బిగ్గెస్ట్ బాట్లింగ్ కంపెనీ ఫర్ కోక్. మాజా డ్రింక్ గలా ఫుడ్స్ లో బాటిల్ అవుతుంది, వన్ ఆఫ్ ద బాట్లింగ్ కంపెనీ ఫర్ కోక్. అండ్ కాఫీ డేలో కొన్ని బ్రాండెడ్ డ్రింక్స్ ఉండేటివి, లైక్ రష్ అని కొన్ని ఫ్రూట్ డ్రింక్స్ ఉండేటివి, అవి కూడా మేమే బాటిల్ చేసేవాళ్ళం. బట్ బిజినెస్ ని పక్కన పెడితే మోర్ దాన్ 3,000 ఫార్మర్స్ తో ఆ సోషల్ ఎంగేజ్మెంట్ ఉంది. వాళ్ళకి మనకు మ్యాంగో క్రాప్ ఏప్రిల్లో వచ్చిన నవంబర్ నుంచి చెట్టుని నర్చర్ చేయాలి, అప్పుడు దానికి ఇన్ఫెక్షన్ రాకుండా, ఆ ఫ్లవర్ సీజన్ లో ఫ్లవర్ స్ట్రాంగ్ గా ఉండడం, చిన్న గాలులకే పడిపోకుండా ఉండేటట్లు ఉండడం, ఇవన్నీ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ని, ఫార్మర్ కమ్యూనిటీని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడం, అది ఈల్డ్ని పెంచడం. బట్ మోర్ దాన్ దట్, క్రాప్ హార్వెస్టింగ్, delivering the fruit directly at the factory and getting paid on the same day. So entire cash cycle becomes much more convenient. ఈ మార్కెట్ యార్డ్లని అవి ఇవి ఉన్నాయి, వాటి వల్ల రైతులకు ఉండే అడ్వాంటేజెస్ ఉన్నా కూడా this delayering of supply chain created value for the farmers. That's a small business for us, but very satisfying business.
అండ్ మీకు అమరావతి ఎలక్ట్రానిక్స్ అని చెప్పాను, దాని గురించి చెప్పాలంటే అది మా ఫౌండర్ చైర్మన్ గారి వైఫ్ గల్లా అరుణ కుమార్ గారి వాళ్ళ నేటివ్ విలేజ్ లో పెట్టింది అది. రాజగోపాల్ నాయుడు గారు అని వాళ్ళ నాన్నగారు, అరుణ కుమారి వాళ్ళ నాన్నగారు, మేమందరినీ ఆయన ఆప్యాయంగా తాతగారు అని పిలుస్తాం. ఆయన సోషల్ రిఫార్మరు. ఆయన అడ్వైస్ తో ఫౌండర్ చైర్మన్ గారు 90% లేడీస్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పెట్టారు అప్పుడు, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ అని. ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్. దాదాపు 800 మంది చుట్టుపక్కల రూరల్ విలేజెస్ నుంచి ట్రైన్ అయిన ఉమెన్ అక్కడ వర్క్ చేస్తారు. సో దాని స్పెషాలిటీ ఏంటంటే హౌ టు ఎంపవర్ రూరల్ ఉమెన్ అని. నన్ను మీరు ఆపకపోతే నేను ఇంకా అమరావతి గురించి చెప్తూనే ఉంటాను. లేదండి, నేను కూడా లాట్ ఆఫ్ ఎక్సైటింగ్. మీరు చెప్పిన విషయాల్లో దాదాపు ఏవీను నాకు తెలియదు, అలాగే మేబీ చాలా మంది తెలియకపోవచ్చు. నాకు ఇంత డీటెయిల్డ్ గా తెలియపోయినా కూడాను అమరాజ గ్రూప్ అంటే మాత్రం చాలా అడ్మిరేషన్, ప్రొఫెషనల్ అంటే ఫర్ దేర్ ప్రొఫెషనలిజం అండ్ ఫర్ దేర్ విజన్, వాళ్ళ కంపెనీ కల్చర్ అని కానీ ఇదంతా. ఎందుకంటే హోమ్ గ్రోన్ ఇండియన్ కంపెనీస్లో మొదటి నుంచి కూడాను ఆ ఫౌండర్కి ఆ విజన్ ఉండడం, ఏ అంటే ఏ గోల్స్ సాధించాలనే కాకుండా ఈవెన్ కంపెనీ సిస్టమ్స్, వర్క్ కల్చర్ కూడాను ఎలా ఉండాలి, అలాగే స్టాఫ్ సంబంధించిన ప్రాక్టీసెస్ కూడాను ఆ వరల్డ్ క్లాస్గా ఉండాలనేది అనుకుని చేసి అలా నిలబెట్టుకున్న, దశాబ్దాల పాటు నిలబెట్టుకున్న కంపెనీ చాలా తక్కువ. సో అలాంటి వాటిలో అమర్రాజా ఒకటి అనుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ కానీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కానీ, వేరే సెక్టర్స్ చూస్తే కనుక ఇలా హోమ్ గ్రోన్ ఇండియన్ కంపెనీస్లో ఐ థింక్ అమర్రాజా గ్రూప్ ఈజ్ ఐఎమ్ షూర్ ఇన్ ద టాప్ లీగ్ ఇన్ దట్ రెస్పెక్ట్. అందుకనే యాక్చువల్గా నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది వినాలని. అలాగే నేను చెప్పినట్టు మీరు చెప్పిన విషయాల్లో దాదాపు 90% నాకు తెలియదు యాక్చువల్లీ, ఈ డీటెయిల్స్ అన్ని కూడాను. సో గుడ్ టు నో దట్. నేను ఇంకొక 3 విషయాలు అమరాజా గురించి చెప్పి తర్వాత మళ్ళీ ఐ విల్ గో బై యువర్ గైడెన్స్. చైర్మన్ గారు 84లో తిరిగి వచ్చారు. ఆయన తిరిగి రావడానికి మోటివేషన్ ఏంటంటే, ఒకటి వాళ్ళ మామయ్య గారు అరుణ్ కుమారి గారు వాళ్ళ నాన్నగారు 17 సంవత్సరాలు యుఎస్ లో ఉన్న తర్వాత ఇండియాకి వెళ్ళి ఏదైనా బిజినెస్ పెట్టాలి, కానీ బిజినెస్ లాగా కాకుండా అది 10 మందికి ఉపయోగపడేలా చేయాలి అనేది. అఫ్ కోర్స్ రెండోది ఏంటంటే, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు గారు నాన్ రెసిడెంట్ తెలుగుస్ని ఎంకరేజ్ చేశారు. సో ఆయన ప్రోద్బలం కూడా కొద్ది గొప్ప ఉంది. బికాజ్ ఆయన యుఎస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు కమ్యూనిటీని కలిసినప్పుడు చైర్మన్ గారు అక్కడ సోషల్ గా యాక్టివ్ ఉండేవాళ్ళు కాబట్టి హీ గాడ్ ఇంటర్ఫేస్ దేర్. సో ఎక్కడ పెట్టాలి అని క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా మంది వెల్ విషర్ సలహా ఏంటంటే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సిటీస్ ఉన్నాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది అని అంటే కొద్దిగా టెంప్ట్ అయినా తర్వాత ఆలోచించారు, మనం అక్కడ పెట్టుకుంటే ఇంకా ఒక సిటీ భాగంలో ఉండిపోయినట్టు ఉంటుంది, మనం పుట్టిన జిల్లాలోనే పెట్టాలని చిత్తూరు జిల్లా, అందులో తిరుపతిని సెలెక్ట్ చేసుకున్నారు. ఐ స్టిల్ రిమెంబర్ లేట్ 90sలో మాకు కొన్ని గ్లోబల్ కస్టమర్స్ విజిట్స్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా అసలు ఇక్కడ ఎందుకు పెట్టారు మీరు ఫ్యాక్టరీ అని అడిగినప్పుడు కరెక్ట్గా ఎందుకు అని చెప్పకుండా మా చైర్మన్ గారి బర్త్ ప్లేస్ కాబట్టి ఆయన ఇది చూస్ చేసుకున్నారు అని. ఐ రిమెంబర్ వన్ ఆఫ్ ద పర్సన్ సేయింగ్, మేము ఎక్కడన్నా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక 20 ఫ్యాక్టర్స్ ఉంటాయి, నేను 1 డే స్పెండ్ చేశాను, ఈ రోజు కనుక నాకు ఆ 20 ఫ్యాక్టర్ చెక్ లిస్ట్ ఇచ్చి ఈ ప్లేస్ ఎన్ని ఫ్యాక్టర్స్ సాటిస్ఫై చేస్తుంది అని అంటే, ఐ థింక్ నాట్ మోర్ దెన్ 5 ఫ్యాక్టర్స్ విల్ బి సాటిస్ఫైడ్ బై దిస్ ప్లేస్. But you should appreciate the courage of your chairman to make it work. And being part of that phase, I know what it meant. అంటే పర్టికులర్గా టాలెంట్, మనకి ట్రైన్డ్ టాలెంట్ అనేది ఆ ఏరియాలో దొరకటం కష్టం. బట్ యూనో ఒక డిఫికల్టీని ఆపర్చునిటీ లాగా మార్చుకోవడం అనే దానికి మంచి ఉదాహరణ ఏంటంటే, రా టాలెంట్ని విలేజెస్ నుంచి తీసుకుని వాళ్ళకి ప్రాపర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇస్తే ఆ తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఇది మా కంపెనీ, ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్ అనే ఒక ఫ్యాక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే, దే సెలబ్రేట్ ఎవ్రీ సక్సెస్ ఆఫ్ ద కంపెనీ అలాంగ్ విత్ దమ్, ఆఫ్ కోర్స్ దే ఆర్ గ్రోయింగ్. ఆ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అనేది జపనీస్ కాన్సెప్ట్స్ లో టోటల్ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ అని చాలా బోల్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, టీఈ అని, టీపీఎం అని. మన ఓన్ పద్ధతుల్లో ఒక ఇంట్యూటివ్ గా, నేటివ్ గా బిల్డప్ చేసుకున్న కల్చర్ అది.
తర్వాత ఎవరన్నా కన్సల్టెంట్ పిలిచి చేస్తే మీరు ఇది అప్పుడే చేశారా, జపాన్ మేనేజ్మెంట్ సిస్టంలో దానికి ఫ్రేమ్వర్క్ ఇలా ఉంది అని చెప్పేవాళ్ళు. అందుకనే ఇప్పుడు 5S అని ఒకటి జపనీస్ కాన్సెప్ట్ ఉంది. దానిలో ఒక పనిముట్లని వర్క్ టూల్స్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలా వర్క్ ప్లేస్ అనేది జపనీస్ వాళ్ళు చాలా స్ట్రెంగ్తన్ చేసి టొయోటా వేలో అదొక భాగం. మా చైర్మన్ గారు దానికి ఎగ్జాంపుల్స్ గా ఒక రైతుని ఒక హౌస్ వైఫ్ ని చెప్తారు. అంటే ఇంకా మాన్సూన్ వస్తుంది అంటే ఒక రైతు తనకు సంబంధించిన పనిముట్లని గేదెలు ఎద్దుల దగ్గర నుంచి నాగలి వీటన్నిటిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాడు, లేదా ఒక హౌస్ వైఫ్ కిచెన్ ఎలా మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో అమ్మ కానీ వైఫ్ కానీ సాల్ట్ ఎక్కడ పెడుతుంది, క్యాష్యూ నట్స్ ఎక్కడ పెడతారు. సాల్ట్ చేయి చేస్తే అందేటట్లు ఉంటుంది, క్యాష్యూ నట్ ఏమో ఎక్కడో భద్రంగా దాచిపెడతారు. సో వర్క్ ప్లేస్ లో హౌ డు యూ అప్లై దట్ కైండ్ ఆఫ్ ఎ థింకింగ్. అంటే రూరల్ కమ్యూనిటీస్ లో వెళ్ళినా అక్కడున్న నేటివ్ నాలెడ్జ్ ని బిజినెస్ కి ఆపరేషనల్ ఎక్సలెన్స్ కి ఎట్లా అనుసంధానం చేసుకోవాలా అని అదొకటి. రెండోది ఆయన బిజినెస్ లో ఎర్న్ చేసిన ప్రతి రూపాయి మళ్ళీ బిజినెస్ లోనే పెట్టారు. థింక్ వితౌట్ ఎనీ డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ వన్, జనరల్ గా తెలుగు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో డబ్బులు వస్తే రియల్ ఎస్టేట్ కి డైవర్ట్ కావడం అనేది వన్ ఆఫ్ ద నేచర్, బట్ హీ నెవర్ డిడ్ దట్. దాన్ని మళ్ళీ ప్రొడక్టివ్ గా బిజినెస్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలా అని. అండ్ దెన్ జయదేవ్ వాజ్ వెరీ కాంప్లిమెంటరీ, దో హీస్ ఎ వెరీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. బట్ ఈ డిఫరెన్స్ చైర్మన్ గారి అప్రోచ్ ఈ రెండు చాలా కాంప్లిమెంటరీగా ఉండేటివి. People like us who worked with both of them closely, we have to take a different approach in communicating, but they were complementary to each other. Jaydev, he says the rebellion is the heart of innovation. Ante, unless you discard what you have right now, you can't invent something new. So you have to always question the status quo. So some of these things, మాకు అమరాజవే బుక్ అని ఒకటి మేము 2011లో సిల్వర్ జూబ్లీ సందర్భంలో పబ్లిష్ చేసాం. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వి ట్రై టు క్యాప్చర్ దీస్ థాట్స్, దీస్ ఐడియాస్, అండ్ టుడే ఇట్స్ ఎ వెరీ గుడ్ రెఫరల్ బుక్. ఇట్స్ లైక్ వెన్ యూ ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్, గో బ్యాక్ అండ్ రెఫర్ టు దట్, యూ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్. అవును, అదే కొన్ని ఆర్గనైజేషన్స్ ఈవెన్ మిగతా ప్రపంచంలో కూడాను, నెట్ఫ్లిక్స్ కూడా అలాంటిదే కల్చర్ బుక్ అనేది ఉన్నట్టుంది. అంటే వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ బిహేవియర్స్ వి ఎక్స్పెక్ట్, హౌ వి ఎక్స్పెక్ట్ యూ టు టేక్ డెసిషన్స్, హౌ వి ఎక్స్పెక్ట్ యూ టు పెర్ఫార్మ్ మేనేజ్ యువర్ హ్యూమన్ రిసోర్సెస్, పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ కానీ లేదా పే హైక్స్ కానీ అంతా దాంట్లో చాలా ట్రాన్స్పరెంట్గా పెట్టి ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఐ ఫీల్ ఆర్గనైజేషన్స్ లైక్ దట్ వాళ్ళు కేవలం అలా వాల్యూస్ అని రాసి పెట్టుకోవడమే కాకుండా అలాగే ఆ వాల్యూస్ని ఎలా అప్లై చేయాలి ఎట్ ఎవ్రీ డెసిషన్ మేకింగ్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఆల్ ద డేటా. సో ద ఆర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈస్ టేకింగ్ డెసిషన్స్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఆల్ ద డేటా యూ నీడ్ కదా. సో అలాంటప్పుడు ఏ గైడింగ్ ప్రిన్సిపల్స్ ద్వారా వెళ్ళాలి అనేది అలా రాయటం, అలాంటి కొన్ని ఆర్గనైజేషన్ చూశాను. సో గుడ్ టు నో దట్ అంటే అమర్రాజా గ్రూప్ ఆల్సో హ్యాస్ సచ్ బుక్. సో మీరు పంపిస్తే కనుక చదువుతాను నేను అది తర్వాత. సో విజయ్ గారు, మనం అసలు టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఈవీస్ అండ్ బ్యాటరీ టెక్నాలజీ వాటికి వెళ్లే ముందు అంటే మనం లెట్స్ టాక్ అబౌట్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఈ క్లైమేట్ చేంజ్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ అనేది అగైన్ చాలా ఏళ్ల నుంచి, దశాబ్దాల నుంచి వింటున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ హర్డ్ సమ్ పీపుల్ టాకింగ్ ద అదర్ వే ఆల్సో. అంటే ఇప్పుడు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ కానీ ఈ మధ్యకాలంలో, లేకపోతే అంతకుముందు రైటర్ మైకిల్ క్రిస్టన్ అని కూడా ఉన్నాడు కదా, ఈ జురాసిక్ పార్క్ లాంటి బుక్స్ రాసిన అతను కూడా ఒక బుక్ రాశాడు యాక్చువల్గా విత్ లాట్ ఆఫ్ డేటా డీబంకింగ్ ద వరీస్ అబౌట్ గ్లోబల్ వార్మింగ్ అనేది. సో మీ ఉద్దేశం ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది అది రియాలిటీయా లేకపోతే మిథ్, అర్బన్ లెజెండా, అదొకటి. రెండోది దానికి అది నిజం అనుకుని ప్రపంచ దేశాలని, ముఖ్యంగా అడ్వాన్స్డ్ అంటే డెవలప్డ్ కంట్రీస్ కూడాను తో సహా గత కొన్ని దశాబ్దాలుగా, ఐ థింక్ 3 దశాబ్దాలుగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా. వాళ్ళు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం? ఆ రెండు చెబుతారా?
మీరు అన్నట్టు బిలీవర్స్ ఉన్నారు, నేసేయర్స్ ఇద్దరు ఉన్నారు దీనికి. సో ఐ బిలాంగ్ టు ది బిలీవర్ కేటగిరీ. సో లెట్ మీ సే disclaimer to start with. So anything that I say would have a little bias about the believer, but trying to be as unbiased. కొంతమంది ఏమంటారంటే ఎర్త్ అనే ప్లానెట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది. సో రేట్ ఆఫ్ చేంజ్ అనేది గ్రాడ్యువల్ గా జరుగుతూ ఉంది మొదటి నుంచి కూడాను. మరి ఇప్పుడు సడన్ గా కొంపలట్టుపోయేటి ఏంటి అనే ఒక దృక్పథంతో నేసేయర్స్ ఉన్నారు. The other category of naysayers are who are heavily invested in the conventional energy sources. So, the conspiracy theory says even Shell and కంపెనీలు కూడా సోలార్ రీసెర్చ్ ని చాలా అందరికన్నా ముందే మొదలెట్టిన they were not truthful about it. It was only to divert అనే ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. బట్ లెట్స్ నాట్ గెట్ టు దట్. సో ఇప్పుడు మనం రేట్ ఆఫ్ చేంజ్ గురించి ఆలోచిస్తే ఐ వాజ్ రీడింగ్ సంథింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక మనిషికి 15 ఏళ్ళు వచ్చేసరికి ఎంత నేర్చుకుంటాడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మినిట్ లో నేర్చుకోగలది. సో ఇఫ్ యు ఆర్ ఎనేబ్లింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఇంటెలిజెంట్ లెర్నింగ్, ద రేట్ ఆఫ్ లెర్నింగ్ కెన్ బికమ్ మచ్ ఫాస్టర్. మీరు జనాభాని చూసినా కూడా ఫస్ట్ బిలియన్ పీపుల్ హూ హ్యావ్ లివ్డ్ ఆన్ ఎర్త్ అనేది ఎర్లీ 19th centuryలో జరిగింది. నౌ ద ఎర్త్ పాపులేషన్ హెస్ క్రాస్డ్ 8 billion. సో ఫస్ట్ బిలియన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకున్నా కూడా ఈ 7 billion నుంచి 8 billion 13 years లో జరిగిందండి. 13. సో ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ ఇయర్ నుంచి జరిగిన విషయాలు తెలుసు కదా. ఇప్పుడు మనకు అంతతో వెంటనే కొంపలట్టుపోయేది ఏంటి అనే క్వశ్చన్ కి ఈ స్టాటిస్టిక్స్ ఒక నిజమైన ఆన్సర్. అది the rate of change happening now is far, far more than what it was earlier. I was reading a very interesting article about artificial intelligence. దానిలో ఏమంటారంటే మీరు ఒక 17వ శతాబ్దంలో జీవించిన మనిషిని తీసుకొచ్చి 20వ శతాబ్దం, మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. 20వ శతాబ్దంలో మీరు అతన్ని సడన్ గా మళ్ళీ పుట్టించి తీసుకొచ్చి ఒక చోట నిలబెట్టారంటే చుట్టుపక్కల ఉన్న మార్పులని అతను కానీ ఆమె కానీ ద పర్సన్ కెనాట్ డైజెస్ట్ అండ్ దే విల్ ఇమీడియట్లీ డై అవుట్ ఆఫ్ షాక్ బికాస్ దే సీ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ అండ్ ద మైండ్ కెనాట్ ప్రాసెస్ ఇట్. అండ్ వాళ్ళు సీరియస్ గా అన్నారు, లైక్ మోర్ లైక్ నరేష్ కింద అన్నారు, దే కాల్ ఇట్ as డై ప్రోగ్రెషన్ యూనిట్, డిపియు అంటారు. సో నౌ ద క్వశ్చన్ ఈస్, మనం ఈ 2024లో బతికే వాళ్ళని ఎన్ని సంవత్సరాల ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి పుట్టిస్తే దే విల్ డై అవుట్ ఆఫ్ షాక్. వాళ్ళ డిపియు ఏంటి? అక్కడ 250 సంవత్సరాలు అనుకున్నాం, 17వ శతాబ్దము 20వ శతాబ్దం అంటే. మరి ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాల తర్వాత పుడితే మనం డై అవుట్ ఆఫ్ షాక్ అంటామంటే దే ఆర్ సేయింగ్ ఇట్ కుడ్ బి యాజ్ లో యాజ్ లెస్ దాన్ 50-60 years. అంటే మళ్ళీ మనం 2080లో పుట్టామంటే తట్టుకోలేం ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల అనేది. మన గ్రాండ్ పేరెంట్ జనరేషన్ లో చూస్తూ ఉంటాం. దే కెనాట్ యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్. Now going back to climate change, when the rate of change is so much, the climatic parameters కూడా అదే విధంగా అఫెక్ట్ అవుతున్నాయి. వన్ ఆఫ్ ద క్లైమాటిక్ పారామీటర్ ఈజీగా అర్థం చేసుకోగలిగేది ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్. అండ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. మళ్ళీ మరి టెంపరేచర్ ఇంక్రీజ్ అంటే మనకి మిట్ట మధ్యాహ్నంకి రాత్రికి ఇంత డిఫరెన్స్ ఉంటుంది కదా, మరి దాని ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది న్యాచురల్ కదా అని అనుకుంటారు. కానీ ది గ్లోబల్ స్టాండర్డ్ నౌ ఈజ్ 20 సంవత్సరాల పాటు దాన్ని యావరేజ్ గా టెంపరేచర్ మెజర్ చేస్తే ఎంత పెరిగింది. మరి పెరిగింది అనడానికి బేస్ ఏంటి, ఏ రెఫరెన్స్ గా తీసుకుంటామంటే ప్రీ ఇండస్ట్రియలైజేషన్ ఎరా తీసుకుని అప్పటితో కంపేర్ చేస్తే గత 20 సంవత్సరాలుగా ఆ టెంపరేచర్ రెఫరెన్స్ తీసుకుంటే ఎంత పెరుగుతుంది. నవ్వు ఈ ఎన్విరాన్మెంటలిస్ట్ అనొచ్చు, లేదా దీని గురించి ఆలోచించే సైంటిస్టులు దే కాల్ ఇట్ as 1.5 degree increase. సో వాతావరణంలో మార్పులు ఇవన్నీ అట్లీస్ట్ మానవ సమాజము లేదా జీవరాశులు భరించగలగాలి, ఎర్త్ ఒక లివబుల్ ప్లేస్ గా ఉండాలి అంటే 1.5 degree centigrade వరకు మనం టాలరేట్ చేయొచ్చు. సో దే హావ్ సెట్ ఎ టార్గెట్, ఒక విజన్ సేయింగ్ దట్ హౌ టు మినిమైజ్ ద టెంపరేచర్ రైజ్ టు 1.5 degree centigrade.
మీరు అన్నట్టుగా చాలా సంవత్సరాలుగా దీని గురించి డిస్కషన్ వస్తున్నా మొట్టమొదటిసారి దీన్ని ఒక పద్ధతిగా ఆలోచించి ఒక గ్లోబల్ ఆర్డర్ తీసుకుని దాని గురించి ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసింది క్యోటో ప్రోటోకాల్ అని సమ్ టైమ్ ఇన్ లేట్ 90s ఆర్ ఎర్లీ 80s లో జరిగింది ఆ విషయం, క్యోటో ప్రోటోకాల్ అని. అప్పుడు అన్నా కూడా దాని మీద పెద్దగా ప్రోగ్రెస్ లేదు టిల్ 2015 ది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ అని ఇయర్లీ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, ప్యారిస్ లో జరిగింది 2015లో. ఇట్స్ కాల్డ్ కాప్ 21 అనుకుంటాను. కాప్ 21లో 194 పార్టిసిపేటింగ్ ఎంటిటీస్, దానిలో 193 ఇండివిజువల్ కంట్రీస్ అండ్ 194ది EU యాజ్ ఎ యూనియన్. EU కన్సిస్ట్ ఆఫ్ సమ్ 30 odd కంట్రీస్ కాబట్టి, సో ఈ కంట్రీస్ అన్ని ఒక టుగెదర్ వచ్చి వాళ్ళు దే అగ్రీడ్ అన్ కామన్ అప్రోచ్, కామన్ రోడ్ మ్యాప్, కామన్ మెట్రిక్స్, కామన్ గోల్స్. దేర్ ఐడియా ఇస్ టు సీ దట్ బై 2100 can we limit the temperature rise to 1.5 degrees centigrade and also achieve what is called global net zero. నెట్ జీరో అంటే మన లైఫ్ ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్ అయితేనేమి, మన జీవన శైలి అయితేనేమి, కార్బన్ అనేది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటివి వేరియస్ యాక్టివిటీస్ వల్ల వస్తుంటాయి. కానీ లక్కీగా దేవుడు మనకి వరం ఇచ్చింది ఏంటంటే కొన్ని న్యాచురల్ ఎలిమెంట్స్ లో ఆ కార్బన్ ని మళ్ళీ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంది. దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు నెట్ రిలీజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్న 2001 కల్లా మనం రిలీజ్ చేసిన దాన్ని మళ్ళీ మనం అబ్జర్వ్ చేసుకునేటట్టు, అంటే రిలీజ్ అని తగ్గించాలి, ఈ అబ్జర్వ్ చేయగలిగే పద్ధతుల్ని పెంచుకోవాలి. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే నెట్ జీరో స్థితికి చేరగలము. బై 2100 we should get there. So climate change, is it real or hype? I believe it's real. There is enough scientific data to say it's real. But does it have to be hyped up so much that we all become panicking about it? No, I don't think so. So do we have a method? మనకి మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ మార్గాలు దానంతట అవే జరిగిపోతాయా? జరగవు. కాబట్టి సర్టన్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ అనేది దీని వెంట పెడితే దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఎమోషనల్ అపీల్ హియర్ ఇస్ వాట్ ఆర్ వి లీవింగ్ ఫర్ అవర్ నెక్స్ట్ జనరేషన్? అంటే మన ఆస్తులు అవి ఇవి పక్కన పెట్టేస్తే యాజ్ అ హ్యూమన్ రేస్ వాట్ ఆర్ వి లీవింగ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్? We are leaving a safe, happy and livable planet for the next generation. If that is an objective, I think suddenly all these things will look like very sensible things to do. అది మీరు చెప్పినట్టు మొదట్లో చాలా సంవత్సరాల పాటు అన్ని దేశాల వాళ్ళు కలిసి ప్రతి సంవత్సరం కలిసి దీని గురించి మాట్లాడుకోవడం తప్పితే ఒక నిర్దిష్టమైన కమిట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. కానీ ప్యారిస్ COP21 ఆ మీటింగ్లో మాత్రం చాలా అన్ని దేశాలు ఇంక్లూడింగ్ డెవలప్డ్ కంట్రీస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్, గ్రీన్ హౌస్ ఎమిషన్స్, అన్ని దేశాల వాళ్ళు కూడాను కొన్ని కమిట్మెంట్స్ ప్లెడ్జ్ చేశారు వాళ్ళు అన్నారు కదా. సో ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ వాట్ దోస్ కమిట్మెంట్స్, వాట్ దే మీన్ టు కార్పొరేట్ హౌసెస్ ఆర్ ఇండివిజువల్స్, మనం చేయాల్సింది ఏంటి యాజ్ కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ? ఈ COP21 తర్వాత కూడా జరిగిన అనేక కాప్ సదస్సుల్లో COP28 వాజ్ ద లాస్ట్ వన్ దట్ హ్యాపెండ్ ఇన్ దుబాయ్. అదృష్టవశాత్తు నేను దాన్ని అటెండ్ కాగలిగాను. సో దీన్ని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక లార్జర్ ఆబ్జెక్టివ్ ని బ్రేక్ డౌన్ చేస్తూ మీరు అన్నట్టుగా నేనేం చేయాలి దానికి అనే విధంగా దాన్ని డీప్ డైవ్ చేస్తే ప్రతి కంట్రీ కూడా ఫస్ట్ హానెస్ట్ గా వాళ్ళ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏంటి, కార్బన్ ఎమిషన్స్ ఏంటి, వీటి గురించి డేటాని కలెక్ట్ చేసి ట్రాన్స్పరెంట్ గా పంచుకోవాలి. అది నంబర్ 1 అగ్రిమెంట్. సో దట్ ఇఫ్ వాట్ యూ కాంట్ మెజర్ యూ కాంట్ కంట్రోల్ అన్నట్టుగా, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ ఇట్ యూ హ్యావ్ టు మెజర్ ఇట్, అండ్ వాట్స్ యూ మెజర్ యూ హ్యావ్ టు డిస్క్లోజ్. రెండవది మీరు అన్నట్టుగా కొన్ని దేశాలు ఆర్థికంగా చాలా ముందుకెళ్ళిపోయాయి. ఈ ముందుకెళ్లే భాగంలో ఈ రెన్యూబుల్ టెక్నాలజీస్ అవి ఇవి అంతగా ఎవాల్వ్ కాలేదు కాబట్టి వాళ్ళు చాలా ఉదారంగా కార్బన్ జనరేషన్ చేసేసారు వాళ్ళు అప్పుడున్న పద్ధతులను బట్టి. కాబట్టి వాళ్ళు ఈ కార్బన్ జనరేషన్, ఎమిషన్ కంట్రోల్స్, క్లైమేట్ చేంజ్ కి డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కన్నా బాధ్యత ఎక్కువ వహించాలి. అంటే బాధ్యత వహించడం ఏంటి అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ రిసోర్సెస్ కంట్రిబ్యూట్ చేయడం వరకు అది వాళ్ళ బాధ్యత కింద చెప్పారు. దెన్ దే హ్యావ్ డిఫైన్డ్ ఓకే 2030కి మనం ఏం సాధించాలి, 2040, 2050కి ఏం సాధించాలి, గ్లోబల్ గా ఈ పాత్ ని మనం ఫాలో కావాలి. ఇప్పుడు దానికి 1.5 డిగ్రీ పాత్ అని ఒకటి క్రియేట్ చేశారు యాక్చువల్ గా. సో ఇప్పుడు మనం
ప్రతి సంవత్సరము జనరేట్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రకారం తీసుకుంటే ప్రపంచంలో ఈ టెంపరేచర్ కర్వ్ ఎలా ఉంటుంది, దాన్ని మనం 1.5 డిగ్రీకి నియంత్రించాలంటే ఏం చేస్తే నియంత్రించగలము అని చెప్పుకోవడం బాగుంటుంది, కానీ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ఒకవేళ పూర్తిగా సాధించలేకపోతే అప్పుడు ఈ పాత్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా దాన్ని డిఫైన్ చేశారు. ఈ రోజు సైంటిస్ట్ని అడిగితే we only have a path that's visible up to 2.1, not 1.5. ఇప్పుడు మనం చేసే బదులు ఇలాగే చేస్తూ దాని గురించి ఆలోచించకపోతే 2.7కి వెళ్తుంది అది. కానీ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని టెక్నాలజీస్ వచ్చి ఉన్నాయి కాబట్టి, అది రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, లేదా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ కావచ్చు, వీటిని మనం సరిగ్గా వాడుకోగలిగితే we may go up to 2.1. So while there is a vision for 1.5, an action plan for 1.5 is not very tangible today. కాకపోతే ఆ మాత్రం గ్రాన్యులారిటీ ఆఫ్ థింకింగ్, గ్రాన్యులారిటీ ఆఫ్ డేటా, గ్రాన్యులారిటీ ఆఫ్ యాక్షన్ ప్లాన్ అనేది లార్జర్ గా ఒక అలైన్మెంట్ ఉంది. దీన్ని ఈచ్ కంట్రీ వాళ్ళ ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు COP26 అనుకుంటాను గ్లాస్గోలో జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా ఇండియా టార్గెట్స్ టు అచీవ్ నెట్ జీరో బై 2070 అని అనౌన్స్ చేశారు. 2070 మేము అంటే గ్లోబల్ గా 2001 అయినా 2070కి ఇండియా విల్ బికమ్ నెట్ జీరో. అట్లా ప్రతి కంట్రీ కూడా వాళ్ళ ఓన్ నెట్ జీరో టార్గెట్ డేట్స్ పెట్టుకున్నారు. అది కంట్రీ వైజ్ అనుకుంటే ఇప్పుడు మనం ఇండియా 2070 అయిందంటే గవర్నమెంటే చేయలేదు కాబట్టి కార్పొరేట్స్ ఏం చేయాలి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏం చేయాలి, సర్వీస్ సెక్టర్ ఏం చేయాలి, దీన్ని మళ్ళీ డౌన్ ద లైన్ తీసుకుంటే కమ్యూనిటీస్ ఏం చేయాలి. లైక్ ఇప్పుడు I live in a gated community. I'm sure there are a lot of such gated communities. Can a gated community become net zero? Now we are getting down to micro level అన్నమాట. సో ఆ థాట్ ప్రాసెస్ అయితే ఉందండి. దానికి కన్సల్టింగ్ ఫార్మ్స్ డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ ఇస్తున్నారు. కార్పొరేట్స్ ఆర్ వర్కింగ్. మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య కాలంలో ESG అనేది ఎన్విరాన్మెంట్, సస్టైనబిలిటీ, గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఫండింగ్ ఏజెన్సీస్ కూడా ESG పర్ఫార్మెన్స్ బాగా ఉన్న కార్పొరేట్స్ కి ఎక్కువ ఫండింగ్ ఇచ్చేదానికి దే ఆర్ మోర్ ఇంక్లైన్ టు దట్. కాబట్టి అవన్నీ డ్రైవింగ్ ఫోర్సెస్ గా ఉన్నాయి. హౌ డు వి రీచ్ దిస్ కార్బన్ న్యూట్రాలిటీ అని. ఓకే, సో జస్ట్ టు రీక్యాప్, ఇప్పటిదాకా మీరు చెప్పింది ఈ టెంపరేచర్ గ్రోత్ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి 1.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి క్యాప్ చేయాలన్నా, లేకపోతే మీరు చెప్పినట్టు ఎప్పుడైతే మెజర్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇండస్ట్రియల్ ఎరా నుంచి రెఫరెన్స్ తీసుకుంటే కనుక ఆ టెంపరేచర్ పెరుగుతూ వస్తుంది. సో అలా పెరగటాన్ని ఒక చోట ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఆపేయాలి. మనం ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో వెళ్తా ఉంటే కనుక 2.7 డిగ్రీస్ అండ్ బియాండ్ కూడా పెరగచ్చు. కాబట్టి ఒక గోల్ కింద మ్యాక్సిమం 1.5 డిగ్రీస్ ఆ బేస్ లెంత్ కంపేర్ చేస్తే మ్యాక్సిమం 1.5 డిగ్రీస్ ఆన్ యావరేజ్ అక్రాస్ ద రీజియన్స్ అనేది క్యాప్ చేయాలి అక్కడ పెట్టుకున్నారు. దానికి అలా క్యాప్ చేయడానికి ఎంచుకున్న మార్గాలు ఏంటంటే, ఈ టెంపరేచర్ పెరుగుతుంది కార్బన్ ఎమిషన్స్ వల్ల, కాబట్టి కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవాలి. కాబట్టి కార్బన్ ఎమిషన్స్ తగ్గాలంటే కనుక ఈ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని ఎక్కువ వాడుకోవాలి. వాటి శాతం పెంచాలి మన వాడకంలో. అలాగే మనకి తప్పనిసరి కొన్ని కార్బన్ ఎమిషన్స్ తప్పనిసరి అవుతాయి కాబట్టి, పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీ 100% అవ్వలేదు కాబట్టి మన ఎనర్జీ నీడ్స్ కోసం ఎంత కార్బన్ ఎమిషన్స్కి మీరు కారకులు అవుతారో ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక కంట్రీ కానీ, అంత ఆ వారా మీరు అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ని మీరు మళ్ళీ తీసుకోవటం అనేది చేయగలిగితే, అంటే చెట్లు నాటడం కావచ్చు, ఇంకా వేరే వేరే టెక్నాలజీస్ ఉన్నాయి కదా మీరు చెబుతారు, అలా మీరు ఎంత వదులుతున్నారో ఆ వాతావరణంలోకి అంతవరకు మీరు వెనక్కి తీసుకోగలిగితే కనుక అది నెట్ జీరో అంటారు దాన్ని. ఆ సిచ్యుయేషన్కి రావటానికి, నెట్ జీరో సిచ్యుయేషన్కి వివిధ దేశాలు వాళ్ళ టార్గెట్స్ పెట్టుకున్నారు. మన ఇండియా పెట్టుకున్న టార్గెట్ మోడీ గారు చెప్పినట్టు 2070 కల్లా మనం నెట్ జీరో పొజిషన్కి వెళ్తామని చెప్పేసి. కానీ ఈ లోపలే కొన్ని షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా 2030కి ఏం సాధించాలి, మనం 35కి ఏం సాధించాలి అనేది అలాంటివి కూడా పెట్టుకున్నారు కదా. ఓకే, దట్స్ ద రైట్ సమ్మరీ. సో ఈ కాంటెక్స్ట్లో
ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే అంటే నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలంటే ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటంటే దే హ్యావ్ టు యాక్టివ్లీ ఎంకరేజ్ ఆర్గనైజేషన్స్ టు స్విచ్ టు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ ఆర్ హైడల్ ఆర్ విండ్ పవర్ ఆర్ న్యూక్లియర్ పవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అదొకటిను. అవేమో ఎనర్జీ ప్రొడక్షన్ సంబంధించింది, అవన్నీ సోర్సెస్ అవి. ఎనర్జీ కన్జంప్షన్ చూస్తే కనుక ఎక్కువ ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు, మిగతా ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కన్స్యూమర్స్ కదా. సో ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టర్లో కనుక ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీది ఎక్కువ వాడుకోవటానికి మనం ఇన్సెంటివైజ్ చేస్తే కనుక, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని సబ్సిడైజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆల్రెడీ యాక్చువల్గా. సో అలాంటివి చేయబోతున్నారు. సో ఇంకేమి చేస్తున్నారు ఆన్ ద కన్స్యూమర్ సైడ్, ఎనర్జీ కన్స్యూమర్ ఆఫ్ ఎనర్జీ ఈ సైడ్, ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం కోసం ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కన్స్యూమింగ్ ఎనర్జీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ షేర్ని పెంచడం కాకుండా ఇంకేం జరుగుతుంది ఆటోమేటివ్లో కానీ, అది ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ? దీనిలో ఒక కాన్సెప్ట్లో మనము నెట్ జీరోకి వెళ్ళాలి అని అంటే డెఫినెట్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించుకోవాలి. కానీ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే కొద్దీ ఎనర్జీ రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలంటే దానికి సోర్సెస్ వెతుక్కోవాలి. కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటివి ఒక విధంగా ఎకనామిక్ గ్రోత్కి ప్రపోర్షనేట్గా పెరుగుతూ ఉంటాయి. ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి? ఇప్పుడు మోడీ గారు 2070కి మేము నెట్ జీరో అవుతాము అంటే 2070కి ఇండియన్ ఎకానమీ ఎంత సైజ్ ఉంటుంది, ఆ ఎకానమీని మేనేజ్ చేసేటప్పుడు కూడా నెట్ జీరో స్టేట్కి వెళ్ళాలంటే మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచించినప్పుడు సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మీరు అన్నట్టుగా ఇప్పుడు మోస్ట్లీ సాంప్రదాయ ఇంధన వనరులు అంటారు, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, కోలు, ఆయిల్ ప్రిడామినెంట్లీ ఇది. లేదా కొంచెం ఇన్ఫార్మల్ సెక్టర్కి వెళ్తే చెట్లను కొట్టేసి ఇప్పుడు మనకి విలేజెస్ లో పోయి మనకి వంటకు చేయడానికి వుడ్ ఫైర్ వాడతారు కదా, దానివల్ల కూడా చాలా కార్బన్ ఎమిషన్స్ వస్తుంటాయి. సో అవి ఒక పక్క ఉంటే ఇప్పుడు మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని పెంచుకుంటూ వెళ్తున్నాం. ఈ డీకార్బనైజేషన్ అనే దాన్ని బ్రాడ్గా 3 కేటగిరీస్ లో చూడొచ్చండి. ఒకటి వచ్చి మీరు అన్నట్టు జనరేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి వచ్చే కార్బన్ ఏంటి, అది గ్రిడ్ డీకార్బనైజేషన్ అంటారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలి? గ్రిడ్ అంటే జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యే పాయింట్ నుంచి మన ఇంట్లో బల్బ్ వెలిగేంత వరకు ఉండే నెట్వర్క్ 3గా చేయొచ్చు: జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్. ఇండస్ట్రీలో ఎనర్జీ అంతా ఎలక్ట్రిసిటీగా కన్జ్యూమ్ కాదు. ఇండియాలో ప్రిడామినెంట్గా ఎలక్ట్రిసిటీ అయినా కూడా దెర్ ఆర్ అదర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. డీజిల్ ఫర్ ఎగ్జాంపుల్, పవర్ లేని చోట ఫర్నేస్ ఆయిల్, డీజిల్ వీటిని వాడతారు. Large core industries లో hydrogen is also used as a source of energy in some cases, and hydrogen is also used as a chemical. Fertilizer plants gani, steel plants gani, lot of metal smelting and refining దీనిలో hydrogen ఒక కెమికల్ గా వాడతారు. దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి మళ్ళీ ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటాం. అది కన్జ్యూమ్ చేసినప్పుడు మళ్ళీ కార్బన్ వస్తుందా, దాన్ని డీకార్బనైజ్ చేయడం. థర్డ్ సెక్టర్ ఈజ్ వేర్ ట్రాన్స్పోర్టేషన్ డీకార్బనైజేషన్ ఇస్ కమింగ్. అది మన వెహికల్స్, వాటికి ఇప్పుడు ప్రిడామినెంట్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ యూజ్ చేసి మనం వెహికల్స్ నడుపుతున్నాం. కాబట్టి ఆ ఎమిషన్స్లో వచ్చే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవడానికి డీకార్బనైజేషన్ చేసుకోవడం ఎలా కానీ. సో మన డిస్కషన్స్కి మేబీ వీ విల్ ఫోకస్ మోర్ ఆన్ ది ట్రాన్స్పోర్ట్ డీకార్బనైజేషన్ ఫర్ నౌ, బికాస్ ఈచ్ సబ్జెక్ట్ ఈజ్ ఇట్స్ ఓన్ డెప్త్ ఉంటుంది దానిలో. Before transport decarbonization, let me just critically say about the renewable part of it, which is the grid decarbonization. మనకి ఇప్పుడు దాదాపు క్లోజ్ టు 500 gigawatts ఆఫ్ జనరేటింగ్ కెపాసిటీ ఉంది ఇండియాలో. దానిలో అబౌట్ 27% రెన్యూబుల్ ఎనర్జీ కాంపనెంట్, అంటే 3/4 ఇంకా మనము కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్నే వాడుతున్నాం. కోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు. బట్ ఈ 25% కూడా చాలా ఫాస్ట్గా మనం పెంచుకుంటే వచ్చింది. అది లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇండియన్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ద వే వీ నావిగేటెడ్ త్రూ ద రెన్యూబుల్ ఎనర్జీ ఇంప్లిమెంటేషన్ ఇన్ ద లాస్ట్ 10 years. బట్ దట్స్ జస్ట్ ఎ బిగినింగ్. మనకి ఇంకా బోల్డ్ చేసుకోవాల్సింది, కానీ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బాగా ఆడారు అనుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు చేసిన దాన్ని. నౌ ఈ రెన్యూబుల్ ఎనర్జీ కాంపనెంట్ లో ఉండే ప్రత్యేకత ఏంటంటే
ఒక కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ మీకు 24 అవర్స్ పవర్ జనరేట్ చేయగలదు అది. హైడల్ ప్లాంట్ కూడా మీకు వాటర్ ఉంది అంటే 24 అవర్స్ పవర్ జనరేట్ చేయొచ్చు. కానీ సోలార్ అండ్ విండ్‌లో సూర్యశక్తి ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. లేదా గాలి ఉన్నప్పుడు వస్తుంది కానీ మిగిలినప్పుడు రాదు. ఈ ఇంటర్మిటెన్సీ అంటారు. ఆ ఇంటర్మిటెన్సీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఎందుకంటే మనం ట్రాన్స్మిషన్ గ్రిడ్ అనుకున్నప్పుడు మీరు ఎంత పవర్ దానిలోకి ఇంజెక్ట్ చేస్తున్నారనేది ఆ గ్రిడ్ ఆపరేషన్‌కి తెలియాలి. ఒకసారి ఉధృతంగా వచ్చేసి ఇంకోసారి ఆగిపోతే ఆ ఎలక్ట్రికల్ పారామీటర్స్‌లో డిస్టర్బెన్స్ వచ్చి గ్రిడ్ డిస్టర్బ్ అవుతుంది. ఈ ఇంటర్మిటెన్సీని ఆ కాంపోనెంట్ తక్కువ ఉన్నంత వరకు మీరు మేనేజ్ చేయగలరు. ఒక నది వెళ్తుందంటే చిన్న పిల్ల కాలువ వస్తే నదికి ఏం ప్రాబ్లమ్ ఉండదు. అలా 2 నదులు కలిసేటప్పుడు వచ్చే టర్బులెన్స్‌ని మేనేజ్ చేయాలంటే ప్రాపర్‌గా ఉండాలి అదక్కడ. అట్లాగే ఇక్కడ మీరు ఎక్కువ రెన్యూవబుల్ కాంపోనెంట్ గ్రిడ్‌లోకి ఇంజెక్ట్ చేస్తున్నారంటే సడెన్‌గా ఒక మబ్బొచ్చిందో లేక రాత్రి అయిపోయిందో అన్నప్పుడు ఆ కాంపోనెంట్ తగ్గిపోతే గ్రిడ్‌లో డిస్టర్బెన్స్ వస్తుంది. దానికోసం ఎనర్జీ స్టోరేజ్ అని పెట్టుకొని మీరు రెన్యూవబుల్ ఎనర్జీ జనరేట్ అయ్యేటప్పుడు దానిలో కొంత భాగాన్ని బ్యాటరీ కాదు ఇంకా వేరే పద్ధతులు కూడా ఉన్నాయి ఎనర్జీ స్టోరేజ్‌కి. దానిలో మీరు భద్రత చేసుకొని ఈ ఇంటర్మిటెన్సీ వేరియేషన్ వచ్చినప్పుడు దాన్ని సప్లిమెంట్ చేయడానికి ఈ స్టోర్డ్ ఎనర్జీని వాడుకుంటే ఫైనల్‌గా మీరు గ్రిడ్‌లోకి ఇంజెక్ట్ చేసే ఎనర్జీని సమతుల్యంగా మెయింటైన్ చేయొచ్చు. అది ఇంపార్టెంట్ టెక్నాలజికల్ యాస్పెక్ట్ అన్నమాట. సో ఐ లిమిట్ ఇట్ టు దట్ ఫర్ నౌ బిఫోర్ వి గెట్ టు బ్యాటరీస్ అండ్ వై గ్రిడ్ డీకార్బనైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. నౌ గోయింగ్ టు ట్రాన్స్‌పోర్ట్ డీకార్బనైజేషన్. ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఎక్కువగా సామాన్యులకి సంబంధం లేని విషయం. అది పవర్ జనరేషన్ యుటిలిటీస్ వాళ్ళు డీల్ చేసే పద్ధతి. మనకి ఇంట్లో బల్బ్ వెలిగితే చాలు అనుకుంటాం. కానీ ట్రాన్స్‌పోర్ట్ డీకార్బనైజేషన్‌కి వచ్చేసరికి ఇట్ ఇంపాక్ట్స్ ఎవ్రీబడీ బికాజ్ ఎవ్రీవన్ ఈస్ యూజింగ్ వెహికల్స్. అక్కడ ఈ పైప్ టెయిల్ పైప్ ఎమిషన్స్ అని పెట్రోల్, డీజిల్ వాడినప్పుడు వచ్చే ఎమిషన్స్‌ని తగ్గించడానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ కింద ఎలక్ట్రికల్ పవర్ ట్రైన్స్ అని డెవలప్ చేశారు. దానిలో బ్యాటరీ ఇంపార్టెంట్ భాగం. దానికి వేరియస్ అదర్ కూడా ఉన్నాయి. ఫ్యూయల్ సెల్ పవర్ ట్రైన్స్ అని, హైడ్రోజన్ పవర్ ట్రైన్స్ అని కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి గానీ అవి ఇంకా సామాన్యులకు అందుబాటులో రాని టెక్నాలజీస్ అవి. చాలా రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి ఈ ట్రాన్స్‌పోర్ట్ డీకార్బనైజేషన్‌లో ఇప్పుడున్న దానిలో మేజర్ సింహభాగం బ్యాటరీ పవర్డ్ వెహికల్స్ ద్వారా అచీవ్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. మీరు ఇందాక అన్నట్టు కొన్ని ఇంటర్మీడియేట్ గోల్స్ పెట్టుకున్నామన్నారు కదా! ఆ విధంగా చూస్తే 10 ఏళ్ల క్రితం ఏదన్నా ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఇట్స్ ఎ నిష్ అండ్ షో పీస్. మనకి రేవా అని ఒక వెహికల్ మొదట్లో ఇండియాలో ఉండేది. బెంగుళూరులోనే తయారు చేసేవాళ్ళది. అది దట్ వాస్ ఎ ఎక్స్‌పెరిమెంట్ ఒక విధంగా. అండ్ ఐ హావ్ హ్యూజ్ అప్రిషియేషన్ ఫర్ ద మైనీ బ్రదర్స్ హూ డిడ్ దట్. మైనీ కంపెనీ నుంచి వచ్చిందది. చాలా స్ట్రగుల్ అయ్యారు. దే డెమాన్‌స్ట్రేటెడ్ హౌ ఇట్స్ పాసిబుల్ టు డూ ఇట్. బట్ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదది. అక్కడి నుంచి ఐ థింక్ 10 ఇయర్స్ క్రితం తీసుకుంటే గవర్నమెంట్ హాస్ బికమ్ మోర్ వోకల్. ఈ ఎమిషన్స్‌ని తగ్గించాలి. ఎమిషన్స్ తగ్గించేదానికి కూడా వితిన్ ఫ్యూయల్ భారత్ 4 అని, భారత్ 6 అని ఎమిషన్ కంట్రోల్ మెజర్స్ కూడా పెట్టారు. విచ్ మీన్స్ యూ హావ్ టు రీడిజైన్ ది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ పవర్ ట్రైన్స్‌ని. కానీ సిగ్నిఫికెంట్ ఎఫర్ట్ వాస్ టు మూవ్ అవే ఫ్రమ్ ఐసీఈ వెహికల్స్ టు బ్యాటరీ పవర్డ్ వెహికల్స్. I was involved in this process for about 7 years now. మల్టిపుల్ కాన్ఫరెన్సెస్, గవర్నమెంట్ రౌండ్ టేబుల్ డిస్కషన్స్ వాటిలో మొదట్లో కన్‌ఫ్యూజన్ ఉండేది. అంటే గవర్నమెంట్ ఏ పద్ధతిలో దీన్ని తీసుకెళ్లాలనే దానికి పాలిసీని క్రియేట్ చేస్తున్నారు అన్న దానిలో కన్‌ఫ్యూజన్ ఉండేది. బట్ అరౌండ్ 2018-19 ఐ థింక్ థింగ్స్ స్టార్టెడ్ కన్సాలిడేటింగ్. అండ్ థాంక్స్ టు కోవిడ్ ఫర్ నెక్స్ట్ 2 years లాట్ ఆఫ్ థింగ్స్ బికేమ్ వెరీ అన్‌సర్టెన్. పోస్ట్ కోవిడ్ ద కర్వ్ టిక్డ్ అప్. హాకీ స్టిక్ అంటారు కదా గ్రోత్. Post COVID, there's a huge amount of growth that's happening, not only in India, but even worldwide. So, electric vehicles have gained a lot of traction. గత 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల్లో. ఇటువంటప్పుడే ఇలాన్ మస్క్ వాళ్ళని when you see him, you will, as an engineer and technical person, I have huge appreciation. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదాన్ని తీసుకుని టింకర్ చేయడం కాకుండా వైట్ పేపర్ తీసుకుని గ్రౌండ్ అప్ కాన్సెప్చువల్ డెవలప్ చేయడంలో సిద్ధహస్తుడు ఆయన. ఏ ఫీల్డ్ తీసుకున్నా. సో మిగిలిన వాళ్ళందరూ ఈ నేసేయర్స్ అన్నారు కదా మీరు ఇంతకు ముందు. నేసేయర్స్‌లో పొలిటికలే కాదు, ఈవెన్ కార్పొరేట్ లీడర్స్ కూడా కొంతమంది నేసేయర్స్ ఉన్నారు. వాళ్ళు 25 ఏళ్ల క్రితం ఎలక్ట్రికల్ వే గురించి ఆలోచించి 10 ఏళ్లు పనిచేసి దాన్ని షెల్ చేసేసారు. అటువంటి పరిస్థితుల్లో ఇలాన్ మస్క్ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ హీ మేడ్ ద టెస్లా థింగ్ హ్యాపెన్. అది అయిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఇట్ ఈస్ ఎన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇది మళ్ళీ వెనక్కెళ్ళే పద్ధతి కాదు అని మిగిలిన లార్జ్ ఓఈఎమ్స్ కూడా దాని మీద ఫోకస్ చేయడం మొదలెట్టారు.
యా. సో ఈ స్- ఈ డొమైన్ సంబంధించి ఈవీస్ అండ్ బ్యాటరీ టెక్నాలజీ సంబంధించి ఆ, మీరు మీ ఆర్గనైజేషన్ చేస్తుంది ఏంటి? ముఖ్యంగా అంటే హైదరాబాద్లో గిగా ఫ్యాక్టరీ అనేది ఒకటి పెట్టారో పెట్టబోతున్నారో ఏదో ఉంది కదా, సో దాని గురించి చెబుతారా? మేము బ్యాటరీ ఫీల్డ్ తీసుకుంటే 35 years నుంచి ఉన్నాం. నౌ దట్ బిజినెస్ ఈజ్ క్లోజ్ టు $1.3 billion బిజినెస్ అది. చాలా సెక్టర్స్ సబ్ సెక్టర్స్ తీసుకుంటే వీఆర్ నంబర్ 1. యాజ్ ఎ టోటల్ టర్న్ ఓవర్ తీసుకుంటే నంబర్ 2. సో ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ రీజన్ టు బి కాంప్లసెంట్, వీ హ్యావ్ ఆల్ ద గుడ్ రీజన్స్ టు బి కాంప్లసెంట్. బట్ వీ రియలైజ్ దట్స్ నాట్ గోయింగ్ టు టేక్ అస్ ఎనీవేర్. ఎందుకంటే చుట్టుపక్కల మనకున్న ఈ క్లైమేట్ చేంజ్ లేదా ఎలక్ట్రికల్ మొబిలిటీ, రెన్యూబుల్ ఎనర్జీ, వీటి గ్రోత్ ఆ సెక్టర్స్ లో ఉన్న డైనమిక్స్ చూసిన తర్వాత మాకున్న ప్రోడక్ట్, మాకున్న మ్యానుఫ్యాక్చరింగ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఆ న్యూ సెక్టర్స్ అడ్రస్ చేయడానికి కుదరదని ఒక 5 years క్రితం ఒక ఇంక్యుబేషన్ టీమ్ ని పెట్టి వి స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దిస్ ఏరియా అండి. అంటే అంతకుముందు కూడా మోర్ రీసెర్చ్ చేసేవాళ్ళం, కానీ సీరియస్ గా కమిట్ అయింది 2019లో. సో ఐ వాజ్ స్టిల్ సిఇఓ ఆఫ్ అమరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ. సో మేము ఒక పైలట్ రీసెర్చ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేసి వి స్టార్టెడ్ సాయిలింగ్ అవర్ హ్యాండ్స్, నేర్చుకుందాం దీని గురించి అని. ఒక 2 years దానిలో వర్క్ చేసిన తర్వాత నేను అన్నట్టుగా ఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్ జరిగినప్పుడు ఐ బికమ్ ఏ ఫుల్ టైమ్ రిసోర్స్ ఫర్ దిస్ న్యూ ఎనర్జీ బిజినెస్ అని మొదలెట్టి దానిలో ఫుల్ టైమ్ గా నేను ఇన్వాల్వ్ అయ్యి స్టార్టెడ్ బిల్డింగ్ రిసోర్సెస్ బిహైండ్ దట్. దీనిలో మీరు కోర్ ఫోకస్ బ్యాటరీ టెక్నాలజీ అయినా కూడా దానికి చుట్టుపక్కల అనుసంధానంగా ఛార్జింగ్ నెట్వర్క్స్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సొల్యూషన్స్, దానికి సంబంధించి ప్యాక్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిజైన్, సో టోటల్ ఈకో సిస్టమ్ని బిల్డప్ చేసుకోవాలని టీమ్స్ని బిల్డప్ చేయడం మొదలెట్టాము. 2021లో ఈ బిజినెస్ని ఫార్మల్గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అవర్ బోర్డ్ హెస్ అప్రూవ్డ్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్, ఆల్మోస్ట్ $1.2 billion ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ సెక్టర్ అని. Then we started looking for a place where we can do that. I want to clear one public perception here. Political గా ఏదో అమరరాజా ఆంధ్రాని వదిలేసి తెలంగాణకి పారిపోయింది అన్న సోషల్ మీడియా మెసేజెస్ వస్తుంటాయి. అది ఏమాత్రం నిజం కాదండి. ఎందుకంటే మా ఇప్పుడు రన్ అయ్యే బిజినెస్ ఆంధ్రాలోనే నడుస్తుంది. మీరు మొదట్లో క్వశ్చన్ అడిగారు ఎంతమంది పని చేస్తున్నారు ఏంటి, ఐ మిస్ ఆన్సరింగ్ దట్. 16,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దానిలో 75% ఆఫ్ ద పీపుల్ ఆర్ బేస్డ్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. 13,000 మంది దాకా చిత్తూరు డిస్ట్రిక్ట్ లోనే ఉన్నారు. దాన్ని మేము ఇంకా ఫర్దర్ గా డీబాటిల్ నెకింగ్, ఆర్గానిక్ ఎక్స్పాన్షన్ అనే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉన్నాం అక్కడ. కాబట్టి ఆంధ్రాన్ని వదలడము అనేది నిజం కాదు. కాకపోతే ఈ $1.2 billion ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒకే చోట కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొన్ని కార్పొరేట్ రిస్క్స్ ఉంటాయి. లొకేషన్ రిస్క్స్ అని, తర్వాత లేబర్ రిస్క్ అని, ఇట్లాంటివి కొన్ని కన్వెన్షనల్ గా ఆలోచించే పద్ధతులు ఉంటాయి. సెకండ్ థింగ్ వచ్చి ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు లెట్ us థింక్ ఫ్రెష్ అనే వైట్ పేపర్ అని ఒక 7 states తో మేము ఇంటరాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ 7 states లో ప్లస్ మైనస్ అన్ని ఎక్స్టర్నల్ కన్సల్టెంట్ తీసుకుని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఈచ్ స్టేట్ తో మాట్లాడి ఫైనల్ గా తెలంగాణ స్టేట్కి వచ్చి మిగిలిన స్టేట్స్ లో మాకు ఆఫర్ చేసిన సౌలభ్యాలు ఏంటి అని చెప్పి, దీనికన్నా మీరు కొద్దిగా మెరుగ్గా ఇస్తే తెలంగాణలో పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు అన్నప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ అవన్నీ స్టడీ చేసి ఒక గిగా ఫ్యాక్టరీ ఒక స్టేట్ కి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అకంప్లిష్మెంట్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా. దట్ ఈకో సిస్టమ్ ఎవాల్వ్ అవుతుందని అప్పుడున్న గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి అగ్రీ కావడం. మహబూబ్ నగర్ టౌన్ దగ్గరలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ ఇండస్ట్రియల్ పర్పస్ కి అక్వైర్ చేసింది. అందులో మాకు ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. నౌ ది ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే ఈ $1.2 billion అంటే 9,500 crores అవుతుంది అది ఇన్వెస్ట్మెంట్. ఏం చేయాలనుకుంటున్నాం దీనికి అంటే, ఒకటి బిఫోర్ మేకింగ్ ది ఫండమెంటల్ సెల్ అనేది ఫండమెంటల్. అందులో ఒక ఈవీ బ్యాటరీ ప్యాక్ చేయాలన్నా, ఒక రెన్యూబుల్ ఎనర్జీ స్టేషనరీ ఎనర్జీ స్టోరేజ్ ప్యాక్ చేయాలన్నా సెల్ ఇస్ ద బిల్డింగ్ బ్లాక్. అది చాలా ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ దానికి. బాగా సెల్ చేసిన తర్వాత మీరు దాన్ని ఒక సిస్టమ్ అసెంబ్లీ లాగా, ప్యాక్ అసెంబ్లీ అంటారు, బ్యాటరీ ప్యాక్స్, ఫస్ట్ అవి చేయడం మొదలెట్టాము.
తిరుపతిలో కూడా చేస్తున్నాం ఇప్పుడు. బట్ లార్జర్ స్కేల్‌లో చేయడానికి ఫస్ట్ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టాము. అది ఒక మినిమల్ ఇన్వెస్ట్‌మెంట్. దానికి తోడు మేము ఇండియాలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఒకటి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి పక్కనే కడుతున్నాము. అదొక 400 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది దానికి. ఈ 2 చేస్తూనే ఈ సెల్ ఇన్వెస్ట్‌మెంట్‌కి టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం మొదలెట్టాం. సో దాని మీద మీకు ఆల్మోస్ట్ 8,500 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ దానికే వెళ్తుంది. ఈ 2030కి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకొక 5-6 ఇయర్స్‌లో 16 గిగావాట్ అవర్ కెపాసిటీ ఫర్ సెల్స్ అండ్ అట్‌లీస్ట్ 5 గిగావాట్ అవర్ కెపాసిటీ ఫర్ ప్యాక్స్. మరి గిగావాట్ అంటే ఏంటి అనేది ఒక కాంప్రహెన్షన్ రావాలంటే ఒక మోటార్ సైకిల్‌లో ఈరోజు అప్రాక్సిమేట్లీ 2.5 కిలోవాట్ అవర్ ప్యాక్ పెడతారు. అంటే ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళొచ్చు దాన్ని ఒకసారి మీరు చార్జ్ చేస్తే. ఈ 2.5 కిలోవాట్ అవర్ ప్యాక్ లాంటివి 1 గిగావాట్ అవర్ గనుక చేసుకోగలిగితే మీకు దాదాపు 4 లాక్ మోటార్ సైకిల్స్‌కి సరిపడా బ్యాటరీలు ఇవ్వడానికి కుదురుతుంది. మోటార్ సైకిల్ దృష్టిలో పెట్టుకుంటే, కార్‌లను దృష్టిలో పెట్టుకుంటే 30 కిలోవాట్ అవర్ ప్యాక్ పెడతారు ఒక కార్‌లో. సో మీరు 1 గిగావాట్ అవర్ చేశారంటే అప్రాక్సిమేట్లీ 30,000 కార్స్‌కి సరిపడా బ్యాటరీలు ఇవ్వగలరు. నౌ వి కెన్ ఇమాజిన్ 16 గిగావాట్ అవర్ అంటే ఎన్ని వెహికల్స్‌కి సపోర్ట్ చేయగలం? 5 గిగావాట్ అవర్ ఆఫ్ ప్యాక్స్ అంటే ఎన్ని వెహికల్స్ సపోర్ట్ చేయగలమని. ఇట్స్ ఎ మాసివ్ ఇన్వెస్ట్‌మెంట్. మేము 35 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కన్నా ఇది ట్వైస్ రెండింతలు. 35 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేసిన దాన్ని మేము నెక్స్ట్ 6 ఇయర్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఫ్రమ్ ఎ ఇన్వెస్ట్‌మెంట్ రేట్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఫాస్టర్ రేట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ ద కంపెనీ. సో ఇప్పటిదాకా మన ఎపిసోడ్ విన్న ప్రేక్షకులకి అంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. సో లెట్ మీ ట్రై టు థింక్ ఆన్ దేర్ బిహాఫ్ అండ్ ఆస్క్ యూ. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ముఖ్యంగా స్కూటర్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, వాటిల్లో ఈ స్టోరేజ్ సెల్ బ్యాటరీ కానీ వాటి కాస్ట్ ఎంత ఉంటుందండి యాక్చువల్గా? అంటే యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ పర్సంటేజ్ కాస్ట్. కింద చెప్పొచ్చు. అబౌట్ 45-50% ఆఫ్ ద వెహికల్ కాస్ట్ బ్యాటరీ ద్వారా అవుతుందండి. ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. అందులో బ్యాటరీస్ చిన్నదిగా ఉంటుంది. ఇంజిన్ కూడా ఉంటుంది అందులో. బట్ ప్యూర్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటే 45-50% ఈస్ డిటర్మిన్డ్ బై ద బ్యాటరీ. ఓకే. సో ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ దాని ఈ కాస్ట్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీవి అంటే వచ్చే 5 years లో ఎంత తగ్గిపోవచ్చు? అంటే సో దట్ వెహికల్స్ కెన్ బికమ్ మోర్, మీన్ ఈవీస్ కెన్ బికమ్ మోర్ ఎఫోర్డబుల్ ఈవెన్ వితౌట్ సబ్సిడీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అనేది నా ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్న, this is something that we go to bed thinking about it. It's such an important aspect in our thinking. Traditional ga last 15 years తీసుకున్నారంటే battery price is measured as per kilowatt hour అండి. The capacity is measured in kilowatt hours and the price is measured dollars per kilowatt hour global గా. కిలోవాట్ అవర్ మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక 2-wheeler తీసుకున్నారంటే 1 కిలోవాట్ అవర్ ఎనర్జీ బ్యాటరీ కనుక అందులో పెట్టుకుంటే మీకు అప్రాక్సిమేట్ గా 50 కిలోమీటర్ల డిస్టెన్స్ తీసుకెళ్తుంది అది. సో ఇట్స్ అ వెరీ ఫంక్షనల్ గా చాలా ఉపయోగపడే యూనిట్ అది. 1 కిలోవాట్ అవర్ మామూలుగా 2-wheelers లో 2 కిలోవాట్ అవర్ 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ పెడతారు కాబట్టి 100-120 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు వెళ్ళొచ్చు మీరు ఒకసారి చార్జ్ చేస్తే. ట్రెడిషనల్ గా పర్ కిలోవాట్ అవర్ ప్రైస్ $1,000 ఉండేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10, 12, 15 years ago. ఈ రోజు ఫినిష్డ్ బ్యాటరీ రెడీ టు ఫిట్ ఇన్ ఎ వెహికల్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ $120 నుంచి $150 తగ్గింది అది 1000 నుంచి. అంటే there is almost a 7 to 8 times reduction in price in the last 14 years. Any technology, I'm not surprised with that because initial గా వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడు, రీసెర్చ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ఇంకా కెపాసిటీ లేనప్పుడు పర్ యూనిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. రకరకాల రీజన్స్ వల్ల నౌ వీఆర్ ఎట్ అరౌండ్ దట్ రేట్. సో ఇప్పుడు మీరు ₹1,00,000 ఒక 2-wheeler కొంటున్నారు, అందులో ఒక 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది అంటే మీరు $150 అనుకుంటే మనకున్న దీని ప్రకారం ఒక అప్రాక్సిమేట్లీ 12,000 to 50,000 రూపీస్ రేంజ్ లో ఉంటుంది అనుకుంటే మీకు $2.5 కిలోవాట్ అంటే క్లోజ్ టు 35,000-40,000 రూపీస్ బ్యాటరీ ప్యాక్. ఇంక దీని మీద ట్యాక్సులు అవి ఇవి వేసుకునేసరికి కన్జ్యూమర్ చేతికి వచ్చేసరికి అది తడిసి మోపుడు అవుతుంది. అది ఎక్కడికి వెళ్ళే పాసిబిలిటీ ఉంది అంటారు అని అంటే ఇట్స్ చేంజింగ్ డైనమికల్లీ.
ప్యూర్లీ టెక్నాలజీ అండ్ కాస్ట్ ప్రకారం తీసుకుంటే దెర్ ఇస్ స్టిల్ ఆపర్చునిటీ టు రిడ్యూస్ ఇట్ బై అనదర్ 20-25% దాకా తగ్గించే అవకాశం ఉంది. యాజ్ ఎ ఇంజనీర్ ఐ థింక్ వీ వుడ్ హావ్ హిట్ ది బాటమ్ బై దెన్. అంటే ఈ $150 కనుక $110-120 తగ్గితే మీరు ఇంకా ఆల్మోస్ట్ యూ హావ్ టేకెన్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మళ్ళీ టెక్నాలజీలో షిఫ్ట్ వస్తే ఇంకా ఏదైనా మేజర్ ఇన్నోవేషన్ బ్రేక్ త్రూ వస్తే యూ మే బి ఏబుల్ టు సీ సమ్ అడిషనల్ కాస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ దట్. కానీ కాబట్టి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి 1 kWh విల్ హెల్ప్ యూ రన్ ఫర్ 50 kilometers, రైట్? ఇట్స్ ఏ టూ వీలర్. 2-wheeler. అండ్ ఆ 1 kWh అనేది ప్రైస్ ఈవెన్ $100 తగ్గించినా కూడాను, ప్రస్తుతం 150 ఎలా ఉందంటున్నారు, 120 మేబీ మోస్ట్ లైక్లీ అంటున్నారు తగ్గించడం. సో 120 తగ్గించిందాం అనుకున్నాం, అయినా కూడాను 120 divided by 50, సో $2.4 per kilometer is still very expensive కదా. Let me correct it. That is the cost of the battery in the vehicle. చార్జ్ చేసేదానికి మీరు వాడే ఎనర్జీయే మీకు ఆపరేటింగ్ కాస్ట్. ఓకే. దిస్ ఈజ్ ఓనర్షిప్ కాస్ట్, అక్విజిషన్ కాస్ట్ అన్నమాట. మీకు ఆ బ్యాటరీ కనీసం ఒక 800 to 1000 సైకిల్స్, అంటే మీరు ఆ బ్యాటరీని 1000 into 50 వేస్తే కనీసం ఆ బ్యాటరీ వరకు 50,000 kilometers రావాలి 1 kWh తీసుకుంటే. అదే 2 kWh అంటే 1,00,000 kilometers వరకు. 2-wheelers యూసేజ్ 100,000 kilometers అయితే పాత పడిపోయింది అంటాం ఇప్పుడున్న దాని ప్రకారం. ఈవెన్ ఐసీ ఇంజిన్స్ కూడా 1,00,000 kilometers తిరిగారు అంటే వెహికల్ ఈస్ కమింగ్ టు ఇట్స్ ఎండ్ ఆఫ్ లైఫ్ అని. సో టిపికల్లీ బ్యాటరీ షుడ్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ద వెహికల్ ఈస్ లాస్టింగ్ ఫర్ ఇండివిజువల్ యూస్. అదే మీరు ట్యాక్సీ పర్పస్కు దేనికో వాడారంటే ఇంటెన్సిటీ ఆఫ్ యూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంజిన్ కానీ బ్యాటరీ కానీ డిగ్రేడ్స్ అండ్ రీబోరింగ్ అని ఏవో చేస్తూ ఉంటారు మామూలుగా ట్యాక్సీల్లో. సో బట్ ఆపరేటింగ్ కాస్ట్ వద్దాం, మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. అది ఈరోజు గవర్నమెంట్ ప్రొవిజన్ ప్రకారం మీరు ఇంట్లో ఛార్జర్ పెట్టుకుని దానికి సపరేట్గా ఛార్జింగ్ మీటర్ పెట్టుకుంటే ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 kWh ₹6 ఛార్జ్ చేస్తారు. సో మీరు 50 kilometers ఇప్పుడు ₹6 వెళ్ళచ్చు. అదే 75 kilometers అంటే మీరు ₹9 ఖర్చు పెడతారు. 75 kilometers 1 లీటర్ పెట్రోల్ వల్ల వస్తుంది అంటే అక్కడ ₹100 ₹110 ఖర్చు పెడతారు. So there is a 10 times saving, or 1/10 is the cost you incur for a EV today. But the problem is acquisition cost. మీరు ముందు ఎక్కువ పెడుతున్నారు కాబట్టి ఈవీస్ అంత అట్రాక్టివ్ కాదు అనేది అంటారు. దీనిలో సొల్యూషన్ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఓఈస్ కానీ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ అలాంటి వాళ్ళు కానీ బ్యాటరీని అమ్మాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు జిరాక్స్ మెషిన్స్ అవి ఆఫీస్లో మెషిన్ అమ్మకుండా పర్ కాపీ పే చేస్తూ ఉంటారు కదా, అట్లా వై డోంట్ వి థింక్ ఆఫ్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. అంటే బ్యాటరీని అమ్మకుండా దాన్ని లీజ్కి ఇచ్చినట్లుగా మోడల్ పెట్టి వాళ్ళు వాడే దాన్ని బట్టి వాళ్ళకి ఛార్జ్ చేయడం అనేది బ్యాటరీ స్వాపింగ్ అంటారు. ఇప్పుడు స్వాపింగ్ బిజినెస్ మోడల్స్ కూడా వస్తున్నాయి, వేర్ యు ఆర్ రిమూవింగ్ ది బర్డన్ ఆఫ్ ఓనర్షిప్. తను కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా వాడకాన్ని బట్టి పే చేయడం. అట్లా చేస్తే ఆటోమేటిక్గా ద కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ విల్ బి వర్కింగ్ అవుట్ వెరీ అట్రాక్టివ్. సో అంటే అలాంటివి ఎకనామిక్ మోడల్స్, సర్వీస్ మోడల్స్ త్వరలో రాబోతున్నాయి అంటారా ఇండియాలో కూడా? దానిలో టెక్నికల్ లిమిటేషన్స్ ని దృష్టిలో పెట్టుకుంటే ఒకటి వచ్చి ఫైనాన్షియల్ మోడలింగ్. ఇప్పుడు లీజింగ్ అనేది మనం కొత్తగా ఇన్వెంట్ చేసిన ఫైనాన్షియల్ మోడలింగ్ కాదు. కార్లు కూడా ఈవెన్ ఐసీ వెహికల్స్ కూడా లీజ్కి ఇస్తున్నారు కాబట్టి ఆ లీజింగ్ మోడల్కి వెళ్తే ఆటోమేటిక్గా పర్ కిలోమీటర్ కాస్ట్ డెఫినెట్గా తగ్గుతుంది. బట్ ఇండియన్ సొసైటీలో ఇంట్లో అద్దెకుండడము, కార్ లీజ్ చేసుకోవడం అనేది మన ఎమోషనల్ కోషన్ ఫుల్గా సాటిస్ఫై చేయదు. కాబట్టి వెహికల్ కొంటే కానీ వీఆర్ నాట్ అరైవ్డ్ ఇన్ లైఫ్ అనే ఒక ఫీలింగ్ ఉన్నవాళ్ళు తప్పకుండా వెహికల్ కొనాలనుకుంటారు. దీనిలో ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు ఐసీ వెహికల్ ఫైనాన్స్ చేసినప్పుడు వాళ్ళకి స్టాండర్డ్ మెచ్యూర్డ్ మోడల్స్ ఉన్నాయి. రిస్క్ ఏంటి, రీపేమెంట్ ఏంటి అని, సెకండ్ హ్యాండ్ వాల్యూ ఏంటి. ఇప్పుడు కస్టమర్ ఫైనాన్స్ వెహికల్ ఫైనాన్స్ చేస్తే 5 సంవత్సరాల్లో ఈఎంఐ కట్టాలి అంటే ఎండ్ ఆఫ్ 5th year వెహికల్ వాల్యూ ఏంటి అని కూడా దృష్టిలో పెట్టుకుని రిస్క్ అసెస్మెంట్ చేస్తారు. ఈవీస్కి ఇప్పుడున్న ఇబ్బంది ఏంటంటే వాడే కొద్దీ ఆ వెహికల్ ఎలా ఉంటుంది, దానికి హెల్త్ కండిషన్ ఏంటి, బ్యాటరీ రీప్లేస్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది, అప్పుడు మళ్ళీ ఇంత డబ్బులు పెట్టి బ్యాటరీని మార్చాలి కదా అనే ఒక దానిలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి లీజ్ ఫైనాన్సింగ్ ఆఫ్ ఈవీస్ అనేది ఇంకా మెచ్యూరిటీ రాలేదండి మార్కెట్లో. కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి, కొన్ని బ్యాంక్స్ చేస్తున్నాయి, కానీ అది పర్పస్ని బట్టి వాళ్ళు అసెస్ చేస్తున్నారు. మీరు బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి నాకు ఈవీ లోన్ కావాలంటే
ఆయనకి ఒక ఐసీ వెహికల్కి లోన్ ఇచ్చినంత క్లారిటీ ఉండదు. కొద్దిగా టైం తీసుకుంటారు అనమాట, క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి అవి. అది కనుక వచ్చింది అంటే మోర్ పీపుల్ మే ప్రిఫర్ లీజింగ్ అవుట్ ద వెహికల్ రాదర్ దాన్ బయింగ్ ద వెహికల్. ఆ మోడల్స్ వస్తున్నాయండి అండ్ వేరే దేశాల్లో వచ్చున్నాయి. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఇండియన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈస్ నోవే లెస్ దాన్ ద ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆఫ్ అదర్ కంట్రీస్. సో ఈ మోడల్స్ మన వాళ్ళు వెంటనే దాన్ని ఒక షేప్ తీసుకొస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఐ ఆల్సో బిలీవ్ దట్ ఇప్పుడు మనకి యూపీఐ అడాప్షన్ ఉంది కదా, డిజిటల్ పేమెంట్ అనేది. అది దానికి ఎడ్యుకేషను, టెక్నాలజీ నాలెడ్జ్, లిటరసీ అవసరం లేకుండానే విపరీతంగా మనం యూపీఐని అడాప్ట్ చేసుకున్నాం. I personally believe we are waiting for, or we are probably working for a UPI moment in EV and energy storage. I mean, overall ga ee renewable energy space lo, e-mobility space lo, if we can figure out a UPI business model or a UPI moment, it will really take off, and India can actually lead the world on that, just the way we are leading UPI. ఈవీ వెహికల్స్ ప్రస్తుతం షేర్ ఎంతండి టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ లో? కేటగిరీని బట్టి డిఫరెంట్ ఉందండి. మోటార్ సైకిల్స్ అయితే ఆల్మోస్ట్ 6% రీచ్ అయింది. అంటే ఎవ్రీ 100 మోటార్ సైకిల్ టూ వీలర్స్ సోల్డ్ ఇన్ దిస్ కంట్రీ 6% ఆర్ ఈవీస్. కార్స్కి వస్తే అది అరౌండ్ 2% ఉంది. మోస్ట్ ఆఫ్ ఇట్ బికాస్ ఆఫ్ టాటా కార్స్. అండ్ త్రీ వీలర్స్కి వచ్చింటే అందులో ఈ రిక్షాస్ కూడా కలిపితే, ఈ రిక్షా ఇస్ అ వెరీ డిఫరెంట్ యానిమల్. నార్త్లో కనిపిస్తాయి ఎక్కువగా అవి. ఈ రిక్షాస్ కూడా మీరు తీసుకుంటే almost 60% of vehicles sold in three-wheelers are EVs, because e-rickshaws have a significant population. కాబట్టి ఇది మనకి గవర్నమెంట్ ఇచ్చిన, మీరు ఇందాక అన్నారు కదా 2030 గోల్స్ అవన్నీ. గవర్నమెంట్ సేస్ 2030, దే కాల్ ఇట్ 30-30, అంటే 30% ఆఫ్ వెహికల్స్ సోల్డ్ షుడ్ బి ఈవీ బై 2030. అది యూనిఫామ్ గా అన్ని వెహికల్స్ కేటగిరీలో రాదు. అది మా ఇంటర్నల్ అసెస్మెంట్ ప్రకారం బై 2030 టూ వీలర్స్ 40% వరకు రావచ్చు. ఇప్పుడు మనం 6% అనేది 40% పెరిగే అవకాశాలు ఉన్నాయి. కార్స్ మేబీ అబౌట్ 15%. అంటే ఇప్పుడు మనం దాదాపు 4 మిలియన్ కార్స్ చేస్తాం. 2030కి ఆ నంబర్ 6.5 మిలియన్ కార్స్, ప్యాసింజర్ వెహికల్స్ ఇంక్లూడింగ్ ఎస్యూవీస్. అంటే 6.5 మిలియన్ వెహికల్స్ ఆ రోజు తయారైతే అందులో 1 మిలియన్ వెహికల్స్ మోస్ట్లీ ఈవీ ఉండొచ్చు అనేది మా అంచనా. కానీ అంచనాలు ప్రతి 6 నెలలకు ఒకసారి రీవిజిట్ చేయకపోతే కుదరదు, బికాస్ ఆఫ్ ద డైనమిక్స్ ఇన్వాల్వ్, జియో పొలిటికల్ డైనమిక్స్, ఎకనామిక్స్, ఎవ్రీథింగ్. ఈ కమర్షియల్ వెహికల్స్, ట్రక్స్ కానీ, ఈవెన్ ట్రక్స్, బస్సెస్, ఈవెన్ ట్రైన్స్, వాటిలో షేర్ ఈవీ షేర్ ఏంటండి? లో ఇప్పటిదాకైతే ఇండియాలో అట్లీస్ట్ మనకి అన్ని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ఉండదు కాబట్టి ప్రతి ట్రైన్ ఈవీనే అనుకోవచ్చు, బికాజ్ ఇట్ ఈస్ డ్రాయింగ్ పవర్ ఫ్రమ్ ద గ్రిడ్. డీజిల్ లైన్ ట్రాక్స్ నుంచి మన ఎలక్ట్రిక్ ట్రాక్స్ కి 91% is Indian railway track electrification, number 1 in India. Even China is only 67%. And guess what? US, only 1% of US railway track is electrified. సో అట్లీస్ట్ ఒక రాతి యుగంలో ఏదన్నా ఒక సెక్టర్లో అమెరికా ఉంది అంటే దీని ఒకదాన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ డిస్కషన్. బట్ నా ట్రక్స్ అండ్ బస్సెస్ తీసుకుంటే, సిటీ బస్సెస్, గవర్నమెంట్ సిటీ బస్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్ని చాలా స్ట్రాంగ్గా పుష్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు సిటీ బస్కి ఎటు వెళ్తోంది అనేది డిఫైన్డ్ ఉంటుంది. ఆ డిఫైన్డ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ స్టేషన్ మీరు ప్రిడిక్టబుల్గా పెట్టుకోవచ్చు, అండ్ ఛార్జింగ్ టైం కూడా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. అదే ఇంటర్సిటీ బస్సెస్కి వెళ్ళేసరికి బస్సు బ్యాటరీ ప్యాక్ లిమిటేషన్స్ ఉంటాయి, ఎంత పెద్దది పెట్టగలరని. ఆ బ్యాటరీ ప్యాక్ని బట్టి ఎంత డిస్టెన్స్ ఒక ఛార్జ్కి వెళ్ళగలదు. థింక్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు లెట్స్ సే తిరుపతి, అండ్ దెన్ మధ్యలో 2 గంటలు ఛార్జింగ్కి ఆపేశాడంటే ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ ప్యాసింజర్స్. అలా కాకుండా ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాలంటే వితౌట్ ఎనీ ఇన్ బిట్వీన్ ఛార్జింగ్ వెళ్ళగలిగేటట్టు బ్యాటరీ ప్యాక్ పెట్టుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్సిటీ బస్సెస్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్గా ఉంది, బట్ సిటీ బస్సెస్కి మాత్రం గవర్నమెంట్ నుంచి చాలా గట్టిగా పుష్ ఉంది. అండ్ ట్రక్స్ అనేటివి లైట్ కమర్షియల్ ట్రక్స్ చేస్తున్నారు, కానీ లాంగ్ డిస్టెన్స్ హెవీ కమర్షియల్ ట్రక్స్కి ఛార్జింగ్ నెట్వర్క్ లేదు. అండ్ బ్యాటరీ ప్యాక్ ఆల్సో, మీరు ట్రక్ ఈజ్ యూస్ ఫర్ లోడింగ్, మీరు బ్యాటరీని హెవీగా లోడ్ చేసిన తర్వాత గూడ్స్ లోడ్ చేయడానికి మిగిలిన స్పేస్ ఏం మిగలదు అందులో. కాబట్టి అందులో లాజిస్టిక్స్ ఈక్వేషన్స్ సరిగా వర్కౌట్ కావు. అందులో నేను అనుకోవడం హైడ్రోజన్ ఫ్యూయల్డ్ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్స్తో మంచి అవకాశం ఉంది దానిలో. ఎందుకంటే హైడ్రోజన్ని మీరు డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ లాగా పెట్టుకుంటే ఛార్జింగ్ లాగా మీరు ఫిల్లింగ్స్ టైమ్ ఈజ్ ద సేమ్,
hydrogen not a heavy fuel. So long distance trucks could adopt a hydrogen fuel cell in the medium term. But electrified trucks అనేటివి యూరోప్ లో చేస్తున్నారు కానీ ఇండియాలో దాని సక్సెస్ రావడం అనే దానికి ఇంకా టైం పడుతుందండి. సో కమింగ్ బ్యాక్ టు ఈవీస్, ఈ ప్రస్తుతం మీరు చెప్పిన దాన్ని బట్టి 2030కి 30% షేర్ ఓవరాల్గా అన్ని క్లాస్ ఆఫ్ వెహికల్స్ కలుపుకొని అది గోల్. అంటే ప్రస్తుతం మీరు చెప్పిన దాని ప్రకారం రఫ్గా మేబీ 10%, 12% ఎంత ఉందనుకుంటున్నాను నేను ఓవరాల్గా షేర్. ఇఫ్ యూ జస్ట్ కౌంట్ ఆన్ నంబర్ ఆఫ్ వెహికల్స్, మీకు 2 వీలర్స్ మాక్సిమం ఐ థింక్ ఈ రోజు మనం దాదాపు 20 మిలియన్ 2 వీలర్స్ చేస్తున్నాం కాబట్టి 30% అనేది నంబర్ కింద వస్తుంది కానీ ఆయిల్ కన్జంప్షన్ కింద రాదు. అదే బట్ అదే నా యాక్చువల్గా ప్రశ్న ఏంటంటే, ఇలా నెక్స్ట్ 5-6 ఇయర్స్లో ఒక 3-fold ఇంక్రీజ్ ఉంటే గనక ఈవీస్ది నంబర్స్ కావచ్చు, కన్జంప్షన్ కావచ్చు, ఎనర్జీ కన్జంప్షన్, దానికి సరిపడా ఈ గ్రిడ్ అంతా ఛార్జింగ్ గ్రిడ్స్ ఏర్పాటు చేయటం, అలాగే దానికి ఆ గ్రిడ్స్లో సరిపడా ఎలక్ట్రిసిటీ అవైలబుల్గా ఉండటం, ఇదంతా సాధ్యమేనా? పాసిబుల్ అండి. ఎందుకంటే మీరు టెలికాం నెట్వర్క్ డెవలప్ అయింది చూసారంటే ఈరోజు దాదాపు దేశంలో 8-9 లక్షల టెలికాం టవర్స్ ఉన్నాయి. టిపికల్గా ఈచ్ టెలికాం టవరు 30 కిలోవాట్ పవర్ రేటింగ్ ఉంటుంది అందులో మినిమం. కాబట్టి మీకు ఛార్జింగ్ స్టేషన్స్ 2 వీలర్స్కి అంత పవర్ రేటింగ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం చెప్తోంది 2 కిలోవాట్ అవర్ 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ అంటే మీకు ఒక 3 కిలోవాట్ ఛార్జర్ సరిపోతుంది. లీవింగ్ ద టెక్నికాలిటీస్, ఇప్పుడు మనం అనుకున్నట్లు గనక ఎలక్ట్రిక్ వెహికల్ పాపులేషన్ పెరిగితే 2035కి 10% ఆఫ్ ద టోటల్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ మే బీ దేర్ ఫర్ వెహికల్స్. నౌ దట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ బై ఎనీ మెజర్. కానీ ఆ 10% ఆఫ్ పవర్ని సప్లై చేయడానికి కావాల్సిన టెక్నికల్ సొల్యూషన్స్ ఈ రోజే తెలుసు మనకి. అండ్ ఇట్స్ నాట్ ఎ అన్సాల్వబుల్ ప్రాబ్లం. నేను మామూలుగా ఎవరైనా అడిగితే అదే చెప్తూ ఉంటాను. ఒకప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వోడాఫోన్ వాడు ఒకడే నెలకి 30 టెలికాం టవర్స్, నెలకి 100 టెలికాం టవర్స్ ఎరెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. వేర్ యూస్ టు వర్క్ విత్ దెమ్. సో ఛార్జింగ్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది టెక్నికల్ సొల్యూషన్స్ ఫర్ దట్ ఆర్ నాట్ ఎ బిగ్ డీల్. అండ్ గ్రిడ్ సపోర్ట్ చేయడానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటే ఏంటంటే ఇది ఎగ్గా చికెన్ అనే ఒక క్వశ్చన్ ఉంది. మీరు ఛార్జర్ వాళ్ళకి వెళ్ళారంటే రోడ్లో ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ లేవు, మేము ఇన్వెస్ట్ చేస్తే మాకు రిటర్న్ 8-9 సంవత్సరాలు పడుతుంది అని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. వెహికల్ కొనే వాళ్ళు ఏంటంటే ఛార్జింగ్ నెట్వర్క్ ఎక్కడ ఉంది, అదొక యాంగ్జైటీ మాకు, ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు దగ్గరలో ఛార్జింగ్ నెట్వర్క్ లేకపోతే ఏం చేయాలి అని వాళ్ళు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నాకు తెలిసినంత వరకు ఛార్జింగ్ నెట్వర్క్ ముందు రావాలండి. దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది దానికి కూడా. సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మేబీ నెక్స్ట్ 3-4 years I don't make money out of this, but when I start making money it will exponentially grow అనేది మేము ఇప్పుడు చేస్తున్న 9,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ పద్ధతిలో ఆలోచించిందే. ఫస్ట్ ఇయర్ నుంచి దానిలో రిటర్న్స్ రావాలి అంటే రాదు అది. బట్ బై ద టైమ్ ద రిటర్న్స్ ఆర్ దేర్, యు ఆర్ టూ లేట్. ఓకే సో ఇక ముగించే ముందు ఈ సీరియస్ విషయాలు కొంచెం పక్కన పెట్టేసి, ఐ థింక్ వీ గాట్ కనెక్టెడ్ బికాస్ ఆఫ్ ఈ పాడ్కాస్ట్ మీరు కూడా వింటారు కాబట్టి. అలాగే ట్విట్టర్లో కూడా మీరు ఉన్నట్టున్నారు, అలా జరిగినట్టుంది అంతా ఈ పరిచయం ఇదంతాను. మీరు లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండటం, మీరు రెగ్యులర్గా పోస్ట్ చేయడం చూశాను, కానీ ట్విట్టర్లో ఎక్కువ పోస్ట్ చేయరు కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు అనుకుంటాను. కరెక్టేనా? అవునండి. ఐ థింక్ ఫర్ మీ ట్విట్టర్ అండ్ లింక్డ్ఇన్ 2 platforms ఆర్ గ్రేట్ ప్లాట్ఫామ్స్. అయితే నేను అనుకోవడం కూడా దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి అది గ్రేటా లేక టైం వేస్ట్ అనేది కూడా ఉంటుంది. బట్ ఫర్ మీ దే ఆర్ వెరీ ప్రొడక్టివ్ ప్లాట్ఫామ్స్. ట్విట్టర్లో నేను ప్యాసివ్ పార్టిసిపెంట్స్ని. ఐ ఎంజాయ్ రీడింగ్, ఐ ఎంజాయ్ ద వే పీపుల్ కంట్రిబ్యూట్. ఎలా ఉంటుందంటే నాకు పరిచయం డైరెక్ట్గా పరిచయం లేని వాళ్ళు కూడా ఒక కమ్యూనిటీలో ఉంటూ కిటికీ తలుపు తీసి చూస్తున్నట్టు ఉంటుంది అనమాట అది. అమేజింగ్ పీపుల్ ఆర్ దేర్. మీ పాడ్కాస్ట్ లోనే చాలా మందిని మాట్లాడుతూ వినడం జరిగింది. ద టాలెంట్ దట్ దే పొసెస్ అండ్ మోర్ దాన్ స్కిల్స్ అండ్ టాలెంట్, ఐ థింక్ ద పర్సనాలిటీ దట్ దే దట్ యు పర్సీవ్,
the strength of personality. Only one person I have met on who I got familiarized on Twitter, Aditya garu. వైజాగ్ ఈ మధ్య ఏదో వైజాగ్ వెళ్ళినప్పుడు దాదాపు 7-8 months అయింది ఇప్పటికీ. వెళ్ళినప్పుడు అది పనిగా తప్పకుండా కలవాలని కాంటాక్ట్ చేస్తే, మీకు ఆదిత్య గురించి తెలుసు కదా, హీ సో రీచబుల్ అండ్ ఎంజాయబుల్. సో హీ కేమ్, వి స్పెండ్ సమ్ టైమ్. బట్ there are many others. Dr. Mahishma garu, she is so active on Twitter. You get excited about, really motivated. Then Kalyani Sharma garu, Krishna Mohan garu, I think you met him few times. Krishna Mohan garu. Then Dr. Srikanth from Australia, and Yashwant and Krishna Tangirala, many others. It's a world of its own. ఎవరిని పర్సనల్ కలవకపోయినా బాగా పరిచయం ఉన్న వాళ్ళలాగే అనిపిస్తారు వాళ్ళ గురించి చదువుతున్నప్పుడు కానీ వాళ్ళ పోస్టులు మీరు ఒక చూస్తున్నప్పుడు. పెద్ద ఆయన్ని మర్చిపోయారు, ఇంతమంది పేర్లు చెప్పి మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు. అయ్యో, చందు గారు. అంటే వాళ్ళకి ఎవరికి నేను విజిబుల్ కాదనుకోండి, ఎందుకంటే నేను ట్విట్టర్లో అంత యాక్టివ్ ఉండను. బట్ ఇట్స్ లైక్ ఇట్స్ యాజ్ ఇఫ్ యు నో దెమ్ పర్సనల్లీ అన్నట్టు ఉంటుంది అందులో. అదే మీరు విన్న హర్విల్ పాడ్కాస్ట్ లో మీకు నచ్చినవి ఏంటి? ఇమ్మీడియట్ గా నా మనసుకు వచ్చేది మాత్రం సంగీత సాహిత్య సమలంకృతే అండి. నేను మ్యూజిక్ లో ట్రైనింగ్ నాకు ఫార్మల్ ట్రైనింగ్ లేదు, కానీ ఎంజాయ్ లిజనింగ్ టు ద మ్యూజిక్. చాలా విషయాలు తెలుసుకోవడమే కాకుండా దాన్ని మీరు ఆ 2 episodes ని కంపైల్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ ఎంత వర్క్ చేశారు, ఎగ్జాంపుల్స్ కోట్ చేయడం కానీ గుర్తు తెచ్చుకోవడం కానీ, అండ్ ఇట్ వాస్ సచ్ ఎ మైన్యూట్ డీటెయిల్స్ అనమాట. ఆ ప్యాషన్ క్లియర్ గా కనిపించింది అందులో. సో సంగీతం మీద అభిలాష ఉంది కాబట్టి పాట వినడం అనే పద్ధతి మారింది యాక్చువల్గా 2 episodes విన్న తర్వాత నాకు. అంతకుముందు మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్ అనేటివి కూడా, ఇంటర్ల్యూడ్స్ అని ఇవి చాలా డీటెయిల్స్ చెప్పారు. సో ఇప్పుడు పాటలు వింటుంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో ఓహో ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులో, వి షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. అన్ని మనందరం మనం అప్రిషియేట్ చేయలేకపోయినా ఇట్ చేంజ్ మై పర్సెప్షన్ ఆఫ్ ద మ్యూజిక్ అయిన తర్వాత. దెన్ మీరు ఆ స్పిరిచువాలిటీ గురించి శ్రీనివాస్ గారు ఒక ఎపిసోడ్ పెట్టారు. అది the way you ask questions and the way he tried to explain. అంటే నేను చెప్పాను కదా, నాన్నగారు ఆధ్యాత్మికంగా సాహిత్యంలో ఉండేవాళ్ళు, చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడిని. భగవద్గీత చిన్నప్పుడు కంఠతా పెట్టిన ఆ ఫేజ్ లో కూడా ఉన్నాం. పర్సనల్ గా నాకైతే స్పిరిచువాలిటీ అనేది ఐఎమ్ సబ్స్క్రైబింగ్ టు దట్. కానీ మతము, రిలీజియన్ ఇవి దాని నెగిటివ్ ఇంపాక్ట్ చూసిన తర్వాత ఇంట్లో ట్రెడిషనల్ గా ఉన్న పండుగలు సెలబ్రేట్ చేసుకున్న, గుళ్ళకి వెళ్ళినా కూడా ఇట్స్ మోర్ ఎ కల్చర్ దాన్ డివోషన్ ఫర్ మీ. ఇట్స్ మోర్ ఎ కల్చరల్ ఆస్పెక్ట్. అంటే మన ఐడెంటిటీని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఉపయోగపడే కల్చరల్ ఆస్పెక్ట్ అనిపిస్తుంది. బట్ ఆ పర్టికులర్ ఎపిసోడ్ లో స్పిరిచువాలిటీ గురించి మాట్లాడినప్పుడు మన ఆధ్యాత్మిక సాహిత్యంలో కూడా ఎంత ఇంటలెక్ట్ ఉంది, మనిషి జీవన విధానము, ఒక సాంఘిక పరిస్థితుల్లో మనం ఎలా రిలేట్ కావాలి, అల్టిమేట్ గోల్ ఏంటి అనేది అమేజింగ్ ఎపిసోడ్ అండి అది. దెన్ ఆఫ్ కోర్స్ కేవి మహాదేవన్ గారి మీద 5 episodes చేశారు. ఇట్స్ లైక్ అన్వీలింగ్ హిమ్ యాజ్ ఎ మ్యూజిషియన్. తెలియని వాళ్ళకి చాలా తెలుసుకున్న ఫీలింగ్ ఉంటుంది అది. అండ్ యువర్ విహంగ వీక్షణ విత్ ఆదిత్య, I never miss that. That the way you people, అది ఒక న్యాచురల్ ఫ్లో లో వెళ్తూ ఉంటుంది. అండ్ where to stop when it gets little controversial. అది యాక్చువల్గా ఇంకా చాలా ఎపిసోడ్స్ రావాల్సింది ఈ మధ్యకాలంలో. కానీ ఏమవుతుందంటే మేము టాపిక్ అనుకుంటాం, కొంచెం ప్రిపేర్ అవుతాం, కానీ రికార్డింగ్ చేయడానికి కొంచెం ఏదో కారణాంతరాల వల్ల వాయిదా పడుతూ ఉంటుంది. అరే ఇంక ఈ టాపిక్ రిలవెన్స్ పోయింది కదా అని చెప్పేసి వచ్చే టాపిక్ కోసం వెయిట్ చేద్దాం అని చెప్పేసి అలా చాలాసార్లు అవుతూ ఉంది అనమాట. No, he is an amazing personality. ఆయన మల్టీ టాలెంట్, the way he engages with people, amazing. No, యాక్చువల్ గా పాడ్కాస్ట్ వింటున్నప్పుడు కూడా ఎక్కడో ఈ కాన్వర్జేషన్స్ ఇంత బాగున్నాయి, ఏ రోజైనా మనకి అవకాశం వస్తే అని అనుకున్నా, కానీ వస్తుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు.
సో నేను మీతో విడిగా మాట్లాడినప్పుడు మీకు పుస్తకాలు ఎక్కువ బాగా బుక్స్ చదువుతా అని చెప్పారు. బోత్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్. మోస్ట్లీ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అనుకుంటున్నాను. సో సో వాటి గురించి కూడాను మేబీ సమ్ లెసన్స్ ఆర్ టేక్ అవేస్ కండెన్స్డ్ ఫ్రమ్ ద బుక్స్ యూ రెడ్ అనేది కూడా మేబీ భవిష్యత్తులో ఏమైనా చేద్దాం. బట్ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నైస్ టు బి హియర్ అండ్ యూ మేడ్ మీ ఫీల్ ఇట్ ఈస్. ఈ సబ్జెక్ట్ గురించి డ్రైగా ఉంటుందేమో అని అనుకున్నా, మీరు ద వే యూ కన్వర్స్ విత్ మీ హెల్ప్ మీ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్, బట్ షూర్ సమ్ అదర్ టైమ్. Sure, Andy. Thank you. It's a pleasure. Thank you so much.